మారెళ్ల రవిశాస్త్రి గారి జ్యోతిష్యం కొరకు సంప్రదించవలసిన నంబర్. తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి గురించి మాట్లాడుకోవడం అంటే సాక్షాత్ బాలా త్రిపుర సుందరి అమ్మవారి గురించి మాట్లాడుకోవటం. బాలా త్రిపుర సుందరి అండి, బ్రహ్మాండ పురాణం ప్రకారం శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి యొక్క అర్ధరాత్రి పూట అమ్మవారి యొక్క గజ్జెల చప్పుళ్ళు ఆ చందవోలు ఆశ్రమంలో ఆ వారి ఇంటి దోసమటం చిరింగియు దుందుడు గొప్పగా పెంచినారమీ మీసము. ఎవడైనా నా వాకిట్లో 6 నెలలు ఉంటే చాలు, నేను చదువు చెప్పకపోయినా సరే వాడికి కవిత్వం వస్తుంది. అప్పుడు ఈయనన్నట్ట, వాడు ఆ వాకిట్లో 6 నెలలు ఉండటం కాదు, నేను విద్యార్థి ముఖం చూస్తే చాలు వాడికి కవిత్వం వస్తుంది. ఈయనకి ఈ వయసులో ఉన్నప్పుడు జనవశీకరణ మంత్రం అని ఒకటి ఉందండి, ఓషధి ఒకటి ఉంది. గ్రహణం అప్పుడు ఆ ఓషధిని బయటికి తీయాలి, అది పట్టుకుంటే ఇక ఏదైనా సరే. కంచి స్వామివారి దగ్గరికి వెళ్తున్న చాలామంది భక్తులకి సాక్షాత్ కంచి స్వామివారే మీరు నా దాకా రావటం ఏంటి, మీకు చందోల్లోనే ఉన్నారు, సాక్షాత్ లలితా స్వరూపులని ప్రస్తావించారని విన్నాను. వారిద్దరి మధ్య సంబంధ బాంధవ్యాలు అంత గొప్పగా ఉండేవి. కంచి స్వామివారు అనేవారు, ఆ పల్లకి మీద కంచి స్వామివారి చందోలు వచ్చి ఈయనకు ఒక శాలువా కప్పారు. అంటే వాళ్ళ బంధం చూడండి. కంచి స్వామివారు రాఘవనారాయణ శాస్త్రి గారికి, వాళ్ళ నాన్నగారికి వారు రాసినటువంటి గ్రంథానికి ఇచ్చినటువంటి ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. ఈరోజు మన అదృష్టం ఆచార్య తాడేపల్లి పతంజలి గారితో మనమున్నాం. వారు ఆచార్యులుగా, ప్రిన్సిపాల్గా సదాశివపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తూ ఉన్నారు. వృత్తిరీత్యా గవర్నమెంట్ దాంట్లో పనిచేస్తున్నప్పటికీ విశ్లేషణ, అన్వేషణ ఈ రెండూ కూడా ఆధ్యాత్మికంగా సాగిస్తూ ఉన్నారు. వారు ఎన్నో గ్రంథాలని రచించారు. ముఖ్యంగా అన్నమాచార్యుల కీర్తనలపైన, ఎన్నో కీర్తనలపైన ఎంతో ఆధ్యాత్మిక వివరణ చేస్తూ ఉంటారు. అలాగే వారి ఫేస్బుక్ చూసినట్లయితే రామాయణ విషయాల్లోని ఎన్నో ప్రశ్నలు, మహాభారత విషయాల్లో ఎన్నో ప్రశ్నలు సంధిస్తూ ఆధ్యాత్మిక ఎడ్యుకేషన్ని, ఆధ్యాత్మిక విద్యని నవీన కాలానికి తగినట్లుగా అందిస్తున్న మహానుభావులు వారు. ఒక రకంగా చూస్తే తాడేపల్లి అనగానే మనకు గుర్తొచ్చే పేరు తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు. వారు ఎంతటి ఉపాసకులో, వారు ఎంతటి మహానుభావులో పరిచయం చేయాల్సిన అవసరం లేనటువంటి గొప్ప దేవతా స్వరూపులు. వారికి వీరు వంశం రీత్యా కుమారుడు వరుస అవుతారు, అంటే వీరికి పెదనాన్నగారు అవుతూ ఉంటారు. కాబట్టి వారి జీవితంలో జరిగినటువంటి అద్భుతమైన విషయాల్ని, విశేషాలని మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఈరోజు తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి గురించి మాట్లాడుకోవడం అంటే సాక్షాత్ బాలా త్రిపుర సుందరి అమ్మవారి గురించి మాట్లాడుకోవడమే. అలాంటి మహానుభావుడి గురించి ఒక ఎపిసోడ్ చేసే భాగ్యం, వారి గురించి ఒక ఎపిసోడ్లో మనం చెప్పలేం, అది జరిగే పని కాదు. సముద్రాన్ని చిన్న గ్లాసులో అన్నమాట. సో అయితే మొట్టమొదటిగా వారికి మీకు ఉన్నటువంటి అనుబంధం అక్కడి నుంచి ప్రారంభిద్దాం. దుర్గే స్మృతాహరసి భీతిమశేష జంతు స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి
దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. చాలా చక్కటి ప్రశ్న అడిగారు. మీ యొక్క ఈ వాహిక నామమే, ఈ పేరే చాలా జ్ఞానదాయకంగా, మోక్షదాయకంగా, ఉత్కంఠభరితంగా, ఈ జీవితంలో చైతన్యభరితంగా ఉంది. అందుకు ప్రథమతః మీకు నేను మీ ఆధ్యాత్మిక సేవకి నేను అభినందిస్తూ, భగవంతుడు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటూ మీరు అడిగిన ప్రశ్నకి జవాబిస్తాను. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు, వారి నాన్నగారు వెంకటప్పయ్య శాస్త్రి గారు. మా నాన్నగారి పేరు పార్వతీశ శాస్త్రి గారు. పార్వతీశ శాస్త్రి గారి నాన్నగారు అంటే మా నాన్నగారి నాన్నగారు వెంకటప్పయ్య శాస్త్రి గారు ఇద్దరు సొంత అన్నదమ్ములు. ఆ రకంగా రాఘవనారాయణ శాస్త్రి గారు నాకు పెదనాన్నగారి వరుస అవుతారు. అదండి, అది వారితో నాకు ఉన్నటువంటి బంధుత్వపు వరుస. ఇక జీవితంలో ఎంత అదృష్టం అంటేనండి, వారు గొప్పవారట అని మన పుస్తకాల్లో చదువుకోవటం, లేకపోతే ఎవరో చెప్పగా వినటం, ఆహా అని పొంగిపోవటం మనందరికీ జరుగుతుంటుంది. నా అదృష్టం ఏంటంటే అంతటి గొప్పవారితోటి కలిసి తిరిగి సంచరించి వారితో మాట్లాడి విషయాలు తెలుసుకునేటువంటి అదృష్టం ఈ జీవుడికి దక్కింది. కొంతకాలం వారితో తిరిగాను, వారి యొక్క హావభావాలు గమనించాను, వారి ప్రవృత్తి గమనించాను. అలాంటి అదృష్టం ఎంతోమంది ఉన్నారు అలాంటి అనుగ్రహం పొందినవారు. వారిలో నేను కూడా ఒకరిని అని చెప్పుకోవటానికి నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అదండి. ఇక రాఘవనారాయణ శాస్త్రి గారి గురించి చెప్పుకోబోయే ముందుగా మనం మొట్టమొదట మీ అనుమతితోటి వెంకటప్పయ్య శాస్త్రి గారి గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే అచ్చట పుట్టిన చిగురు కొమ్మైన చేవ అంటాడు విజయ విలాసకర్త చామకూర వెంకటకవి. ఎందుకంటే తండ్రి గారు అంతటి గొప్పవారు, అందువల్ల తండ్రి గారి నుంచి ఉద్భవించినటువంటి మన రాఘవనారాయణ శాస్త్రి గారు అంత గొప్పవారయ్యారు. ఏమిటండి వెంకటప్పయ్య శాస్త్రి గారిలో ఉన్నటువంటి గొప్పతనం? ఈయన పొద్దున్నే చక్కగా ప్రాణాయామం చేసేటువంటి వారు. అయితే అంతకంటే గమ్మత్తు ఏంటంటే అండి, వెంకటప్పయ్య శాస్త్రి గారు 22 సంవత్సరాల దాకా, మనం ఊహించలేం అలా జరుగుతుందని, 22 సంవత్సరాల దాకా అసలు ఇటువంటి జోలికి వచ్చేవారు కాదు. ఈ దేవతార్చన కానివ్వండి, లేకపోతే శాస్త్ర గ్రంథాలు చదవటం కానివ్వండి, ఎక్కువగా లౌకికమైనటువంటి విషయాల్లో ఎక్కువగా వెంకటప్పయ్య శాస్త్రి గారు కాలక్షేపం చేసేవారు. మనకు ఆశ్చర్యం కలుగుతుంది, ఏమిటి ఇంత గొప్ప యోగి అని మనం చెప్పుకుంటాం రాఘవనారాయణ శాస్త్రి గారు, వారి నాన్నగారు 22 సంవత్సరాల వయసు దాకా అసలు వీటి జోలికి వెళ్ళలేదా అని మనకు అనిపిస్తుంది. కానీ ఆ గమ్మత్తు ఏంటంటే వెంకటప్పయ్య శాస్త్రి గారు ఉన్నట్టుండి ఒక గురువు గారండి వెంకటప్పయ్య శాస్త్రి గారికి. ఆయన పేరు కొలచన యజ్ఞనారాయణ శాస్త్రులు. ఎవరు ఎప్పుడు ఎవరిని ఎలా అనుగ్రహిస్తారో మనం చెప్పలేం. ఆ వెంకటప్పయ్య శాస్త్రి గారి దగ్గరికి ఒక రోజు వచ్చి, రే నీకు పంచాక్షరి మంత్రం ఉపదేశిస్తాను అంటే, ఎవరికి ఎటువంటి మంత్రం ఉపదేశించబడుతుందో దానివల్ల వారు ఎలా అనుగ్రహించబడతారో మనం చెప్పలేం. ఆయన ఏ ముహూర్తంలో ఉన్నారో లౌకికమైనటువంటి విషయాల్లో తిరిగేవారు, కానీ ప్రాక్తన జన్మ సంస్కారం అని ఒకటి ఉంటుంది కదా, ఉపదేశం చేస్తానంటున్నాడు. అలాగేనండి అన్నారు. పంచాక్షరి మంత్రం ఉపదేశం పొందిన తర్వాత దాన్ని పూర్తిగా ఇక దీక్షగా పారాయణ చేయటం మొదలుపెట్టారు. అంత నిష్ట వారికి ఎందుకు కుదిరిపోయింది. కుదిరిపోతేనండి, జ్వలతి చలితేన ఇంధనాగ్ని అని ఒక మాట ఉంది. అంటే నిప్పు మీద కప్పి ఉన్నటువంటి నివురు, ఆ బూడిద తొలగిపోతుంది. అప్పటిదాకా వీరు నిప్పు, దాని మీద లౌకికత్వం అనేది ఒక బూడిదలాగా ఉంది. ఈ పంచాక్షరి జపం చేయటం వల్ల మొత్తం ఆ బూడిదంతా కూడా తొలగిపోయింది. ఇట్లా ఎందుకు వస్తారండి? అప్పుడప్పుడు కొంతమంది వచ్చి మనం అడగకుండానే గురువులు కొంతమంది వెతుక్కుంటూ వస్తుంటారు. అలా ఎందుకు జరుగుతుంది అంటే, మన ఉపనిషత్తు ఒక మాట చెప్తుంది, నాయమాత్మా ప్రవచనేన లభ్య. ఎవరైతే మనం దైవమని చెప్తున్నామో ఆ ఆత్మ ప్రవచనం వల్ల నీకు లభ్యం కాదురా. అంటే ఒకటి చెప్పటం వల్ల నీకు రాదు, అది నీకు రాసిపెట్టి ఉంటుంది.
అప్పుడు వెతుక్కుంటూ వస్తుంది. అందువల్ల వెంకటప్పయ్య శాస్త్రి గారి దగ్గరికి అలా వెతుక్కుంటూ ఆ యజ్ఞనారాయణ శాస్త్రి గారు పంచాక్షరి మంత్ర ఉపదేశం చేయటం, అందువల్ల వారి జీవితం ఆధ్యాత్మిక జాజ్వల్యమానంగా తిరిగింది. ఎప్పుడైతే ఈ పంచాక్షరి మంత్ర జపం ఇవి చేస్తున్నారో ఈ వెంకటప్పయ్య శాస్త్రి గారికి హనుమాయమ్మ గారు అనేటువంటి ఆవిడతోటి, అంటే రాఘవనారాయణ శాస్త్రి గారి అమ్మగారు, వారితోటి వివాహం కూడా దైవం ఏర్పరిచాడు. వివాహం తర్వాత వీరికి చదువుకోవాలి అనేటువంటి కోరిక వెంకటప్పయ్య శాస్త్రి గారు. అంటే ఈ మంత్ర దీక్ష వల్ల వివాహము అయింది, తర్వాత చదువుకోవాలని ఆశ. సాధారణంగా మనం వివాహో విద్యానాశాయ అంటుంటాం కదండి, కానీ వీరికి వివాహో విద్యాలాభాయ. అంటే పెళ్లి చేసుకున్న తర్వాత వీరికి చదువుకోవాలి అనేటువంటి 22 ఏళ్ల తర్వాత అండి, అప్పుడు చదువుకోవాలి అనేటువంటి అభిలాష వెంకటప్పయ్య శాస్త్రి గారికి కలిగింది. ఇక అప్పుడు ప్రాతూరి కోటయ్య శాస్త్రి గారిని ఆ రోజుల్లో చాలా ప్రముఖులు. ఆయన దగ్గర రఘువంశం మొదలుపెట్టారు. కాళిదాసు యొక్క రఘువంశం ఈ వెంకటప్పయ్య శాస్త్రి గారు మొదలుపెట్టారు. ఇక్కడ ఆయన చదువుతూ ఉంటే వారికి సొంతంగా ప్రాక్తన జన్మ సంస్కారం ఇందాక మీకు చెప్పాను కదా, లోపల ఉన్న విద్యలన్నీ అలా బయటకు వచ్చేసేసినాయి. ఎందుకంటే తాం హంసమాలాహ శరదీవ గంగాం, అలాగే మహోషధిం నక్తమివ ఆత్మభాస అని కాళిదాసు మహాకవి అంటాడు. అంటే విద్యలు స్వయంగా ఆయన్ని వెతుక్కుంటూ వచ్చాయి. అంటే శరత్కాలంలో గంగానదిని వెతుక్కుంటూ హంసలు వచ్చినట్టుగా ఈయన రఘువంశం అలా మొదలు పెట్టడంతో రఘువంశంలో ఉండే సర్గలన్నీ కూడా ఈయన అప్పచెప్పేస్తున్నారట గురువుగారికి. గురువుగారు చాలా ఆశ్చర్యపోయాడు, ఇదేమిట్రా నేను ఇంకా వీడికి పూర్తిగా కూడా సర్గ కూడా చెప్పలేదు అని. ఆ సర్గలు అప్పచెప్తూ అందులో ఉన్నటువంటి విశేషాలు చెప్పడం ప్రారంభించారు. గురువుగారిని ఎవరో పాపం పురాణాలకి వీటికి చెప్తూ ఉంటే ఆయనకి ఏదన్నా కించిత్ ఇబ్బందులు ఏర్పడిన సందర్భంలో ఈయన వెళ్ళి స్వయంగా ఆ పురాణాలు చెప్పడం కూడా మొదలుపెట్టారంటే గురువు ముఖతః నేర్చుకున్నది మహాస్వల్పం వీరికి భాషించింది. నక్తమేవ ఆత్మభాస అంటే తమంతట తామే రాత్రిపూట ఏ రకంగా గోచరిస్తుంటాయో ఓషధులు కొన్ని ఉంటాయండి. ఆ ఓషధులు పగలపూట కనపడవు, అవి రాత్రిపూట కనపడుతుంటాయి. అలాగే వీరి జన్మ సంస్కారం వల్ల అన్ని విద్యలు అలాగా వీరిలో ప్రకాశమానమయ్యాయి. మన గుండె జల్లుమంటుంది ఆ వాతావరణం చదువుతూ ఉంటే. ఆ రకంగా వీరి దగ్గర ఎటువంటి మహానుభావులు చదువుకున్నారంటే అండి, వెంకటప్పయ్య శాస్త్రి గారి దగ్గర మనం తెలుగు లెంక అని చాలా ప్రసిద్ధమైన కవి ఒకరు ఉన్నారు. గాంధీ గారి యొక్క ఆస్థాన కవి అని చెప్తారు, తుమ్మల సీతారామమూర్తి చౌదరి గారు. ఆయన వీరి దగ్గర చదువుకున్నారు, వెంకటప్పయ్య శాస్త్రి గారి దగ్గర చదువుకున్నారు. ఆయన చౌదరి గారు ఉదయం అంతా కూడా పొలం పనులు చేసుకునేవారు. ఆయన కానీ ఈ వెంకటప్పయ్య శాస్త్రి గారి దగ్గర చదువుకోవాలంటే వీరు చదువు అయిపోయిన తర్వాత వీరు పెద్దవారు అయిపోయారు, ప్రచారంలోకి వచ్చేసారు, వీరు మంచి గురువు అయ్యారు. ఆ రకంగా ఉన్న స్థితిలో గురువు గారికి అందరూ ఆరాధించడం మొదలుపెట్టారు వెంకటప్పయ్య శాస్త్రి గారిని. అంటే వీరి యొక్క తత్వం ఏమిటో లోకానికి బోధపడిపోయింది. ఆ సమయంలో సీతారామమూర్తి చౌదరి గారు, అయ్యా మీ దగ్గర నేను చదువుకుంటాను, కానీ పగటిపూట నేను పనులు చేసుకుంటాను, మా పొలం పనులు ఉన్నాయి, రాత్రిపూట వచ్చి చదువుకుంటానండి అన్నాడు. సాధారణంగా ఇప్పటి కాలం గురువు అయితే ఏమంటారండి, అరే బాబు నువ్వు పగలపూటే రారా, రాత్రిపూట వస్తే ఎలారా. కానీ ఈయన శిష్య హృత్తాపహారకుడు. లోకంలో గురువులు శిష్య విత్తాపహారకులు కొంతమంది ఉంటారు, శిష్య హృత్తాపహారకులు కొంతమంది ఉంటారు. అంటే శిష్యుడి దగ్గర వీడికి నేను చెప్పటం వల్ల నాకేం ప్రయోజనం వస్తుంది, ఏం డబ్బు వస్తుంది, వాటిని ఎలా అపహరించాలి అని చూసే గురువులు కొంతమంది. దాంతో సంబంధం లేకుండా శిష్యుడి హృదయంలో ఏదైతే తాపం ఉందో ఆ తాపాన్ని హరించేటువంటి గురువులు కొంతమంది ఉంటారు. వెంకటప్పయ్య శాస్త్రి గారు అటువంటి గురువు. శిష్యుని యొక్క హృత్తాపహారకం. రాత్రిపూట వస్తావా, నీకు చదువుకోవాలనుందా, రారా అని వెంకటప్పయ్య శాస్త్రి గారు ఆత్మీయంగా ఈ తుమ్మల సీతారామమూర్తి చౌదరి గారిని పిలిచాట. ఏకశ్లోక రహస్య బోధనముచే ఎవ్వాడు శిష్యుండు సుశ్రీలోక అగ్రేసరు చేయు. ఎంత గొప్పవారంటే వెంకటప్పయ్య శాస్త్రి గారిని తుమ్మల సీతారామమూర్తి చౌదరి గారు రాసినటువంటి పద్యంలో ఉన్నటువంటి పద్యపాదం మీకు వినిపించాను. ఆయన ఒక్క శ్లోకం చెప్తే చాలు, లోకంలో శతశ్లోకేన పండిత
అంటే 100 శ్లోకాలు చదువుకుంటే పండితుడవుతాడు అని ఒక మాట. కానీ మా గురువుగారు తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి గారు ఉన్నారే, ఆయన ఒక్క శ్లోకం గనక శిష్యుడికి బోధిస్తే, మొత్తం విశ్లేషణాత్మకంగా బోధిస్తే మొత్తం పండిత లోకమంతా నెత్తి మీద పెట్టుకునేటంత గొప్పవాడు అవుతాడు ఆ శిష్యుడు. మొత్తం చదువులు ఆడికి వచ్చేస్తాయి, అంత గొప్పవాడు మా గురువు గారు అని వెంకటప్పయ్య శాస్త్రి గారి గురించి అద్భుతమైనటువంటి పద్యం తుమ్మల సీతారామమూర్తి చౌదరి గారు రాశారు. బ్రాహ్మణుడికండి ఉండవలసినటువంటి లక్షణాలు 6 అని చెప్పారు. ఆ 6 వీరిలో సంపూర్ణంగా మూర్తి భవించున్న ఈ గురువుగారి దగ్గర, వెంకటప్పయ్య శాస్త్రి గారి దగ్గర యజన, యాజన, అధ్యయన, అధ్యాపన, దాన, ప్రతిజ్ఞ, ఈ 6 లక్షణాలు ఉంటాయటండి. యజ్ఞం చేయించాలి లేదా యజ్ఞం చెయ్యాలి, యజన, యాజన, అధ్యయన, అధ్యాపన. బాగా చదువుకుంటూ ఉండాలి, ఇంక అది ఒక్కరోజుతో ముగిసేది కాదు. అధ్యయన, అధ్యాపన చెబుతూ ఉండాలి. దాన, ఈ లక్షణం కూడా ఇచ్చారు పెద్దవాళ్ళు. అవసరమైతే తీసుకోవాలి, దానం తీసుకోవాలి, లోకానికి క్షేమం చేకూర్చేటువంటి దానాన్ని స్వీకరించాలి. ప్రతిగ్రహ అంటే దానం చెయ్యాలి, ప్రతిగ్రహ పెద్దవాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. దేనికంటే ఒక పుస్తకం అచ్చువేయాలి, లోకానికి పనికొచ్చేది. పెద్దవాళ్ళ దగ్గర చందాలు వసూలు చేసి ఆ పుస్తకాన్ని అచ్చువేయాలి. ప్రతిగ్రహం. ఈ 6 లక్షణాలు కలిగి ఉండాలి బ్రాహ్మణుడు అనేటువంటి వాడు అని పెద్దవాళ్ళు చెప్పారు. ఈ వెంకటప్పయ్య శాస్త్రి గారిలో ఈ 6 లక్షణాలు ఉన్నాయి. ఇలాగ వారి కీర్తి వ్యాప్తి అవుతున్నటువంటి సందర్భంలో వారికి ఎందుకో శివ సంకల్పమస్తు అని మనం చెప్పుకుంటుంటాం కదా. ఈ చందోలు రేపల్లె దగ్గర చందోలు ఉంది కదా, తెనాలి దగ్గర చందోలు, అక్కడ ఒక ఇల్లు కట్టుకుందాము అని వెంకటప్పయ్య శాస్త్రి గారికి అనిపించింది. అక్కడ ఒక ఇల్లు కట్టారండి చందోలికి, ఊరికి దూరంగా. దానికి శంకర విద్యాలయము అని పేరు నామకరణం చేశారు. అంటే సాధారణంగా మనం ఎలా అనుకుంటుంటామంటే అండి, విద్యాలయము అని అంటే ఇదివరకు ఇప్పుడు గురుకులము అని అంటున్నారు కదా, అటువంటి గురుకులమే. అంటే పిల్లలకి భోజనం పెట్టి చదువు చెప్పేటువంటి గొప్ప సంస్థ. అట్లాంటిది పెట్టారండి వీరు వెంకటప్పయ్య శాస్త్రి గారు. అంటే ఈ కాలంలో జిల్లెళ్ళమూడి అమ్మాశ్రమం, మంచి మాట అన్నారండి. ఆ రకంగా అనమాట అండి వెంకటప్పయ్య శాస్త్రి గారు పెట్టారు. వాకిట్లో ఎవడైనా సరే, అప్పట్లో తిరుపతి వెంకట కవులు వీరికి సమకాలికులు, మన వెంకటప్పయ్య శాస్త్రి గారికి. అంటే 1910-20 ప్రాంతాల్లో అండి. ఆయన వెంకటప్పయ్య శాస్త్రి గారు సమకాలికుడైనటువంటి చల్లపల్లి వెంకట శాస్త్రి గారు ఒక మాట అన్నట్ట, ఎవడైనా నా వాకిట్లో 6 నెలలు ఉంటే చాలు, నేను చదువు చెప్పకపోయినా సరే వాడికి కవిత్వం వస్తుంది అని వెంకటప్పయ్య శాస్త్రి గారి సమకాలికుడైనటువంటి వెంకట శాస్త్రి గారు, చల్లపల్లి వెంకట శాస్త్రి గారు అంటే, అప్పుడు ఈయన అన్నట్ట, వాడు ఆ వాకిట్లో 6 నెలలు ఉండటం కాదు, నేను విద్యార్థి మొహం చూస్తే చాలు వాడికి కవిత్వం వస్తుంది అని వెంకటప్పయ్య శాస్త్రి గారు. అంత గురువు గారండి. అంత ఆ మాట అనాలి అని అంటే లోపల ఎంత శక్తి ఉండాలి, ఎంత ప్రాణశక్తి ఉంటే, వాళ్ళ ఎంత శక్తిని ఉద్దీపింప చేయగలిగితే, లేకపోతే వాళ్ళ ఎంత జ్ఞాన దీపాన్ని వెలిగించగలిగే సామర్థ్యం ఉంటేనే ఆ మాట అనగలుగుతారు. మామూలు వాళ్ళు అనలేరు కదా. మామూలు అందులో అన్నవారు ఎవరండి? తిరుపతి వెంకట కవులు. దోసమటం చిరింగియు దుందుడు గొప్పగా పెంచినారమి మీసము అని గొప్ప పద్యం చెప్పినటువంటి మహానుభావులు, మహాకవిలు వాళ్ళు. ఆ మహాకవి అన్నటువంటి మాట ఈయన ఈ రకంగా అన్నారు. అంటే ఎంత శక్తిశాలి, విద్యలో ఎంత తేజోశాలి, ఆధ్యాత్మికంగా ఎంత ఔన్నత్యం కలిగినటువంటి గురువో మనకి వెంకటప్పయ్య శాస్త్రి గారి యొక్క మాటల ద్వారా మనకి తెలుస్తుంది. అయితే ప్రారబ్ధం అని ఒకటి ఉంటుంది, మీకు తెలియంది కాదు. ఆగామి, సంచిత, ప్రారబ్ధం. ఈ మూడిట్లో ఆగామి, సంచితం అనేటువంటి రెండింటిని దైవారాధన చేత కొంతవరకు మనం పోగొట్టుకోగలం. నిత్య పూజలు చేయటం వల్ల కానివ్వండి, యాగాలు చేయటం వల్ల కానివ్వండి. కానీ మీకు తెలిసినటువంటి విషయమే, చూస్తున్నటువంటి ప్రేక్షకులకు కూడా చాలామందికి తెలుసు, ప్రారబ్ధం. అది జన్మల నుంచి మనల్ని అనుగమించి వచ్చేటువంటిది. అది ఎవరు తప్పించుకోలేరు. ఎంత గురువైనా తప్పించుకోలేడు. రామకృష్ణ పరమహంస తప్పించుకోలేకపోయారు, రమణ మహర్షి తప్పించుకోలేకపోయారు,
మనకు తెలిసినటువంటి ఈ కాలంలో సమకాలీకంలో ఉంటారు అందరినీ ప్రారంధం ఏదో ఒక రూపంలో క్యాన్సర్ రూపం కానివ్వండి, పుండు రూపం కానివ్వండి, ఏదో ఒక రూపంలో వారిని బాధిస్తుంది ఈ శరీరాన్ని. అలాగే వెంకటప్పయ్య శాస్త్రి గారిని కూడా ప్రారబ్ధ వశం చేత ఒక రోగం బాధించింది, శూల. శూలం అంటే ఏంటి? కడుపులో శూల ఉండేదండి పాపం వారికి. అంటే విపరీతమైన నొప్పి, పరిణామ శూల. ఆ నొప్పితోటి వారు విలలాడిపోతుండేవారు అప్పుడప్పుడు. ప్రారబ్ధం అది అనుగమిస్తూ ఉంది. అది వస్తుంటే అప్పుడు అమ్మా 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 అని పిలిచేవారట. అమ్మా అమ్మా అమ్మ అనేసరికి పాపం వీరింత ఆధ్యాత్మిక ఔన్నత్యం కలిగినటువంటి గురువు గారు కదా వెంకటప్పయ్య శాస్త్రి గారు. అమ్మ అనేసరికి మనం మామూలుగానే ఆరాధన చేస్తూ ఉంటే, అంటే ఇప్పటి కాలంలో మరి వాళ్ళు నమ్ముతారో నమ్మరో కానీ మీకు అటువంటి అనుభవాలు ఉండొచ్చు, నాకు ఉంది. నా అనుభవం కూడా మీరు అనుమతిస్తే ఒక్కసారి నేను చెప్తాను. చెప్పండి. నేను కూడా దసరా నవరాత్రుల్లో ఒకసారి ఒక లౌకిక ప్రయోజనార్థం, ఆధ్యాత్మిక ప్రయోజనార్థం కాదు, లౌకిక ప్రయోజనార్థం లలితా సహస్రనామం 3 పూటల నిష్టగా చేశానండి. లలితా సహస్రం అమ్మనే తలుచుకుంటూ, అమ్మ నాకు కావాల్సింది ఇంకా రాలేదు, కళ్ళమ్మ నీళ్లు పెట్టుకునేవాడిని. లలితా సహస్రం అయిన తర్వాత నివేదన పెడుతూ కన్నీళ్లను కూడా నివేదనగా పెట్టేవాడిని. లలితా సహస్రనామం మొత్తం 9 రోజులు అయిపోయిన తర్వాత 10వ రోజు రాత్రి అమ్మ తెల్లటి ముగ్గు బుట్ట లాంటి తలతోటి, నాన్న రేపు పోస్ట్లో వస్తుంది నాన్న. ఇది ఇప్పుడు వాళ్ళు అంటే నా గుండె జల్లుమందండి. మరుసటి రోజు పోస్ట్లో నేను ఎదురు చూసినటువంటి కాగితం నాకు వచ్చింది. అంటే మనం ఎదురు చూసేటువంటిది ఏదైనా సరే, లేకపోతే మనం దేన్నైనా ప్రయత్నించాలనుకుంటామో అట్లాంటి వాళ్ళందరూ కూడా మన మనస్సుని స్థిరంగా ఉంచాలండి. స్థిరంగా ఉంచి ఆ అమ్మని జపించాలి. ఇంకే వేరే ఆలోచన లేకుండా త్రికరణ శుద్ధి అని అంటుంటారు చూడండి, మనస వాచ కర్మన. అన్నమయ్య అంటాడు త్రికరణ శుద్ధిగా చేసిన పూజలు అని అంటుంటాడు. త్రికరణ శుద్ధిగా చేయాలండి. అలా చేస్తే అమ్మ పలుకుతుంది, కనపడుతుంది, నీకు కావలసినటువంటివి ఆధ్యాత్మిక ప్రయోజనాలు కానివ్వండి, లౌకిక ప్రయోజనాలు కానీ నీకు సమకూరుస్తుంది. ఈయన కూడా అమ్మ 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 అని మామూలుగా పిలుస్తుంటే అమ్మ పలికిందటండి. ఏరా నాన్న తగ్గించమంటావా, బాధపడుతున్నావు కదా అని అంటే, అమ్మ ఇప్పుడు నువ్వు తగ్గిస్తావు, మళ్ళీ నేను జన్మెత్తాల్సి ఉంటుంది, ఎందుకంటే ప్రారబ్ధం అనుభవించడానికి మళ్ళీ జన్మెత్తాలి. వద్దు తల్లి, నాకు ఈ ప్రారబ్ధం వశాత్తు నాకు వచ్చినటువంటి ఈ శూల రోగం ఏదైతే ఉందో అది నన్ను అనుభవించని, ఆపుకోలేక అమ్మ అమ్మ అంటున్నానమ్మా అని చెప్పి అమ్మవారితోటి వెంకటప్పయ్య శాస్త్రి గారు అన్నారట. ఎంత ఆ పరిణామశీలమో చూడండి, ఆ పరిణామ శూలతోటి. అంటే జీవుడు ఎటువంటి మార్గాన్ని అనుసరించాలో వెంకటప్పయ్య శాస్త్రి గారు చెప్పకుండానే చెప్పినట్టయింది. ఒకసారి అప్పట్లో ఆయన ప్రారంభించిన తర్వాత రాఘవేంద్ర శాస్త్రి గారు కొనసాగించారు దేవీ నవరాత్రులు. ఆ దేవీ నవరాత్రుల్లో అనేక మంది వచ్చేటువంటి వారు, ఆభరణాలు ఉంటుండేవి, అమ్మ దగ్గర పెడుతుండేటువంటి వారు, ఎవరు ఏమి చేయరన్న విశ్వాసంతో 11-12 తర్వాత అందరూ గాఢ నిద్రలో ఉండిపోయేవారు. దొంగలు ఒకసారి తెలిసింది ఈ విషయం, ఒరే వీళ్ళు రాత్రి అయ్యేసరికి ఎవరికి వాళ్ళు చక్కగా గాఢ నిద్రలో ఉన్నారు, మన పని మనం చేసుకుందాం అని చెప్పి దొంగలు ఒకసారి ఏం చేశారంటే మొత్తం ఈ నవరాత్రులు జరిగేటువంటి ఆ ప్రదేశంలోకి వచ్చారు. వచ్చి ఆ ఆభరణాలు అమ్మ దగ్గర ఉన్నటువంటివి వాటిని అలాగే పడుకున్నటువంటి వాళ్ళ దగ్గర ఇలా తీసుకొని పోయి ఒలిచారండి. ఒలిచి ఒక పక్కగా వెళ్తుంటే పెద్ద కాలసర్పం బుస్సుమని లేచింది. ఒరే బాబు, వాళ్ళు అంతకుముందు వాళ్ళు ఎప్పుడు చూడలేదు అది. ఈ వైపు ఇలా ఉందిరే కదా, ఇంకో వైపు వెళ్దాం అని చెప్పి అలా వెళ్ళారు. అక్కడ ఇంకోటి ఒక పక్క ఉన్నట్టుండి ఒక మెరుపు, ఆ మెరుపులో అమ్మ ఒక్కసారి కత్తి తీసుకొని ఇలా మీదకు వస్తున్నట్టు. ఎందుకంటే ప్రత్యంగిరాదేవి అని మనందరికీ తెలుసు. ఎందుకంటే మనం గనక నిష్ఠగా గనక జపిస్తే ఆ ప్రత్యంగిరాదేవి ఎవడైతే భక్తుడైతే ఉంటాడో, నిజమైనటువంటి భక్తుడు ఉంటాడో వాడిని కాపాడుతుంది. ఆ అమ్మే ప్రత్యంగిరాదేవి అనేటువంటి రూపంతో. వీళ్ళు బెదిరిపోయి తెల్లవారేంత వరకు అంతేటండి, వాళ్ళు వెళ్దాం అనుకుంటున్నారు, ఎటుపక్క వెళ్ళలేకుండా ఏదో దిగ్బంధనంలాగా ఆ రకంగా ఉండేసరికి తెల్లవారుజాము అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక్కసారి ఈ వెంకటప్పయ్య శాస్త్రి ప్రాణాయామం చేస్తున్నారు, వచ్చి కాళ్ళ మీద పడ్డారు. అయ్యా ఏమిట్రా అన్న, ఇదండి సంగతి. ఎంత అదృష్టవంతులరా. మీకు తెలుసు కదండి, ఒకసారి నేను చెప్తాను. సాధారణంగా మనం పూజించేటువంటి ఎవరైతే ఉంటారో నిష్టగా పూజ చేసేటువంటి వారు, వారికంటే కూడా వారి చుట్టుపక్కల ఉండేటువంటి వారికి అమ్మ దర్శనం తొందరగా దొరుకుతుంటుంది. అది నిజం. ఎందుకంటే త్యాగరాజ స్వామి ఉదంతం మనందరికీ తెలుసు.
ఎందుకంటే ఆ పల్లకీ మోస్తున్నప్పుడు ఆయనకి తెలియకుండానే ఆ పల్లకీలో కొంత సొమ్ము పెట్టేశారు. స్వామివారు కొంచెం దారిద్ర్యంతో బాధపడుతున్నారని. మరి ఈ పల్లకీలో సొమ్ము ఉన్నదన్న విషయం కొంతమంది దొంగలు కనిపెట్టి ఏం చేశారంటే, ఒరే అర్ధరాత్రి ఎప్పుడు దోచుకొని పోదామని చెప్పి ఆ దొంగలు ఉంటుంటే వాళ్ళకి ఒక పక్కేమో రామోజీ లక్ష్మోజీ, రామలక్ష్మణులు ఇద్దరు కూడా కత్తులు ధరించి ఆ పల్లకీ వెంట నడవటం ప్రారంభించారు. వీళ్ళంతా పల్లకీ దగ్గరికి వెళ్ళి సొమ్ము తీసుకుందామని అనుకుంటుంటే వీళ్ళేమో కత్తులు పట్టుకొని నిలబడ్డారు. ఇది మన వల్ల కాదురా అని చెప్పి ఈ వెంకటప్పయ్య శాస్త్రి గారి ఉదంతంలాగానే అక్కడ కూడా తెల్లవారిన తర్వాత ఒక్కసారి త్యాగరాజ స్వామి వారి దగ్గర కాళ్ళ దగ్గర పడిపోయి, అయ్యా మీ దగ్గర సొమ్ము ఉన్నదని తెలిసింది నాకు, అవి దోచుకుందామని వచ్చాము, కానీ ఎవరిద్దరు కత్తులు ఇలా పట్టుకొని నిలబడ్డారు అనేసరికి ఈయనకి అవగతమైపోయి కన్నీళ్లు ఖర్చేట త్యాగరాజ స్వామి, రే నేను ఇంత తపస్సు చేస్తున్నాను, ఇన్ని కీర్తనలు రాశాను, నాకు కనపడనటువంటి స్వామి యొక్క దర్శనం మీకు లభించిందిరా, మీరు ఎంతో అదృష్టవంతులరా అని ఎంతో పొంగిపోయారట త్యాగరాజ స్వామి. ఆ రకంగానే వెంకటప్పయ్య శాస్త్రి గారు కూడా, ఆహా మీరు ఎంత అదృష్టవంతులైనా మీరు ఎటువంటి సాక్షాత్కారం మీరు పొందారు అని చాలా పొంగిపోయారట. ఆ తర్వాత వీరు కాకాని అని చెప్పి గుంటూరు దగ్గర ఊరు ఉంది, ఇప్పుడు నాగార్జున యూనివర్సిటీ నియర్. ఆ కాకాని మల్లికార్జున స్వామి అక్కడ చాలా ప్రసిద్ధి అండి. మన వాళ్ళు అంటే ఈ ముఖత ఒకసారి చెప్తున్నా చూసేటువంటి వాళ్ళకు కూడా ఇప్పటికి కూడా చాలామంది నాకు బాధ కలిగించేటువంటి అంశం ఏంటంటే మల్లికార్జున అంటుంటారు, కావత్తు పెడతారు. దయచేసి ఎవరు కూడా, ఎందుకంటే మల్లికార్జున అనాలి. ఇప్పుడు శాఖాహారం అంటుంటారు, అంటే కొమ్మలు తింటామండి మనం, శాఖ ఆహారం, శాఖం కూరలతోటి చేసేటువంటి ఆహారం, దాన్ని శాఖాహారం అనాలి, శాఖాహారం అంటుంటారు. ఎందుకని నేను ఇంతగా చెప్తున్నానంటే, పతంజలి అని మహాభాష్యాన్ని రాశాడు మహానుభావుడు వ్యాకరణానికి, పాణిని, వరరుచి, పతంజలి అని చెప్పి వాళ్ళ ముగ్గురిని మునిత్రయము అని అంటారు. పతంజలి మహర్షి మహాభాష్యంలో ఒక మంచి మాట అంటాడు, ఏకశబ్ద సుష్టు ప్రయుక్త స్వర్గే లోకే కామధుగ్భవతి అంటాడు. ఏకశబ్ద సుష్టు ప్రయుక్త అంటే ఎవడైతే ఒక శబ్దాన్ని చక్కగా పలుకుతాడో ఆ పలికినటువంటి శబ్దం, అంటే చక్కటి ఉచ్చారణతోటి పలికినటువంటి శబ్దం ఏదైతే ఉందో అది స్వర్గలోకంలో కామధేనువులాగా వాడిని కాపాడుతుంది, వాడు కోరినవన్నీ అనుగ్రహిస్తుంది. అంటే ఒక్క శబ్దమే ఒక కామధేనువు అయితే వీడు ఎన్ని శబ్దాలు పలికితే అన్ని కామధేనువులు వీడికి లభిస్తాయి. అంటే మన ఉచ్చారణ అంత గొప్పగా ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ మనం తప్పుగా మాట్లాడకూడదు అని పతంజలి చెప్పాడండి. అందువల్ల కాకాని మల్లికార్జున, ఆ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఆదాయం తగ్గిందిటండి. ఆ రోజుల్లోనే తగ్గితే వాళ్ళందరూ కూడా ఈ ఆధ్యాత్మిక గురువు అయినటువంటి వెంకటప్పయ్య శాస్త్రి గారిని ఆశ్రయించారు. అయ్యా భక్తులు తగ్గిపోయారు, ఆర్థిక పరిస్థితి బాగుంటలేదు, దేవాలయానికి నైవేద్యం పెట్టడానికి కూడా సరైనటువంటి ఆర్థిక సంభారం లేదంటే వారు అక్కడ దేవాలయంలో కూర్చొని మంత్ర పునశ్చరణ చేశారు. కాకాని మల్లికార్జున స్వామి దగ్గర ఆ దేవాలయంలో వెంకటప్పయ్య శాస్త్రి గారు చేసి అక్కడే కాకాని మల్లీశ్వర మాహాత్మ్యము అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పుస్తకం రాశారు. అది ఎప్పటికి కూడా మనకి దొరుకుతుంది, అక్కడ రాసినటువంటి పుస్తకం. ఇలా వీరు అనేక గ్రంథాలు రాశారు. తర్వాత 1920 ప్రాంతంలో ఒక అద్భుతమైనటువంటి గ్రంథ రచన వెంకటప్పయ్య శాస్త్రి గారు శివాజ్ఞతోటి రామాజ్ఞతోటి మొదలుపెట్టారు. దాని పేరు శ్రీరామ కథామృతము. శ్రీరామ కథామృతము అంటే వాల్మీకి రామాయణానికి అనువాదం అయినప్పటికీ మొత్తం గాయత్రీ మంత్ర బీజాక్షరాలన్నీ కూడా మన తెలుగులో తీసుకొచ్చి అలా పెట్టారండి. వాల్మీకి రామాయణంలో లాగానే తెలుగులో తీసుకొచ్చి పెట్టడానికి వారు ప్రయత్నం చేసి మొత్తం పూర్తి చేసి, దానికోసం ఇందాక మీకు మొట్టమొదటి నేను మనవి చేశాను, యజన యాజన అని బ్రాహ్మడికి ఉండవలసిన లక్షణాల్లో అందులో ప్రతిగ్రహం చందాలు స్వీకరించారు. అంటే అయ్యా మేము ఇలాగ శ్రీరామ కథామృతం అని పుస్తకం అచ్చు వేస్తున్నాం, ఇది ముద్రణ చేయాలంటే కొంత సొమ్ము కావాలి, మీరు ఇవ్వండి, ముద్రణ అయిపోయిన వెంటనే మా పుస్తకం మీకు అందజేస్తాం, దానికోసం నా సొంత పని కోసం కాదు. ఇట్లా చందాలు స్వీకరించి పుస్తకాన్ని అచ్చు వేయించాలనే ప్రయత్నంతో రచన మొదలుపెట్టారు. ఉత్తరాఖండ దగ్గరికి వచ్చేసరికి వీరు శివైక్యం చెందారు వెంకటప్పయ్య శాస్త్రి గారు. ఆ శివైక్యం చెందేటప్పుడు తన కుమారుడైనటువంటి రాఘవనాయన శాస్త్రి గారిని పిలిచి, నాన్న నేను చందాదారులకి మాటిచ్చాను, మొత్తం శ్రీరామ కథామృతం మొత్తం రాస్తానని చెప్పాను, రాసి
వాళ్ళకి నేను పుస్తకాలు అందజేస్తానని చెప్పాను. ఆ మాట నిలబెట్టుకోకుండానే అమ్మ నన్ను పిలుస్తోంది, వెళ్ళిపోతున్నాను. కానీ ఆత్మావై పుత్రనామాసి, తనే పుత్రుడి కింద జన్మిస్తాడని పెద్దవాళ్ళు చెప్పారు. కాబట్టి నేనే నువ్వు. కాబట్టి నువ్వు ఆ మిగిలిన పద్యాలు ఏవైతే ఉన్నాయో, నాన్నగారు నేను మీలాగా నువ్వు చేయగలవు నాన్న, నువ్వు చేసి చందాదారులకి మనం ఏదైతే ఈ పుస్తకం ఇస్తామని చెప్పామో ముద్రించి ఆ పుస్తకాలు అందచెయ్యి అని ఇలా చేతిలో చెయ్యేసుకొని ఆయన చేత మాట తీసుకొని వెంకటప్పయ్య శాస్త్రి గారు శివైక్యం చెందారు. అటువంటి మహానుభావుడు వెంకటప్పయ్య శాస్త్రి గారు. ఇప్పుడు ఈ పూర్వరంగంలో అటువంటి మహానుభావుడికి జన్మించినటువంటి రాఘవనారాయణ శాస్త్రి గారి యొక్క ఆ నామార్చన, వారి జీవితార్చన కూడా మనకు ఉన్న నిర్దేశిత సమయంలో మనం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గురుగారు, వారి నాన్నగారు గురించి అద్భుతంగా వివరించారు. వారు ఎలా ప్రస్థానం సాగింది, వారు 22వ ఏట వరకు ఏ విద్య అభ్యసించకుండా ఆ తర్వాత పంచాక్షరితో వారు చేసినటువంటి అద్భుతం, వారు నేర్చుకున్న విద్య, పండితుడిగా ఎలా ప్రఖ్యాతి పొందారు అనే విషయాల గురించి చెప్పారు. వారు చివరిగా శ్రీరామ కథామృతం రచిస్తూ వారు ఎట్లా అనేది చెప్పారు. అప్పటికి రాఘవనారాయణ శాస్త్రి గారు చిన్నపిల్లవారే ఉంటారు. వారు ఎలా దాన్ని ఆ గ్రంథ రచన చేశారు, వారు అప్పటికి చిన్నవారు కదా, ఈ బాధ్యతల్ని ఎట్లా స్వీకరించి వారు ఉపాసనా మార్గంలోకి ఎలా ప్రవేశించారు? బాగుందండి, మంచి ప్రశ్న అడిగారు. శ్రీ శివాయ గురవే నమః. ఎందుకంటే నేను శివాయ గురవే నమః ఎందుకంటున్నానంటే, వెంకటప్పయ్య శాస్త్రి గారు కానీ రాఘవనారాయణ శాస్త్రి గారు కానీ ఏ పని మొదలుపెట్టినా, పుస్తకం రాయటం మొదలుపెట్టినా మొట్టమొదటి ఇది రాసేవారు. మిగతా మంత్రాలకి ఉపదేశం పొందాలి, కానీ శివాయ గురవే నమః అనేటువంటి అష్టాక్షరి మంత్రం ఇది, దీనికి ఉపదేశం అక్కర్లేదండి. కానీ మహామహిమాన్వితమైనటువంటి మంత్రం. సరే, మీరు అడిగిన ప్రశ్న, వెంకటప్పయ్య శాస్త్రి గారు రాఘవనారాయణ శాస్త్రి గారికి బాధ్యత అప్పచెప్పే నాటికి మీరన్నట్లుగానే వారిది చాలా యవ్వనప్రాయం. అయినా సరే చాలా సమర్థతతోటి, అంటే లౌకికత్వం వారిని కత్తెర మధ్య ఉంచినట్టుగా, మన లౌకిక ఉపమానం చెప్పాలంటే అలా ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక అన్వేషణ మాత్రం వీరు మానలేదు. వీరికి రాఘవనారాయణ శాస్త్రి గారికి 12వ ఏట బాలామంత్రోపదేశం. చూడండి, తండ్రి గారికి ఏమో పంచాక్షరి మంత్రోపదేశం. అంటే దైవం ఒక్కొక్కరికి అలా నిర్దేశిస్తుందండి. బాలామంత్రోపదేశం కేదారలింగం అనేటువంటి గురువుగారు వీరికి బాలామంత్రోపదేశం చేశారు. అక్కడి నుంచి 4 సంవత్సరాలు ఏకధాటి, అప్పుడు తండ్రి గారు జీవించే ఉన్నారు, ఏకధాటిగా 12వ సంవత్సరం నుంచి 16వ సంవత్సరం వరకు బాలామంత్ర ఆ ఉచ్చారణ ఉపదేశం అది వరుసగా జరిగింది కదండి. దాంట్లో అదే పురశ్చరణ పునశ్చరణ అన్నీ అలా జరుగుతూ ఉంటే అదే తాదాత్మ్యంగా జపం చేశారు. 16వ ఏట వరకు చేశారు. 16వ ఏట జరిగిన తర్వాత అప్పటికంటే బ్రహ్మచర్య వ్రతం 16వ ఏడు వరకు కూడా వీరు ఆ సంపూర్ణ బ్రహ్మచర్య వ్రతం, అటువంటి వ్రతాన్ని వీరు చేపట్టారు రాఘవనారాయణ శాస్త్రి గారు. వీరికి పుట్టుకతోటి అలాగే ఈ మంత్ర జపంతో అమోఘమైనటువంటి వాక్శక్తి రాఘవనారాయణ శాస్త్రి గారికి వచ్చింది. ఎందుకంటే వాక్కు అంటే అగ్ని, అగ్ని వాగ్భూత్వ ముఖం ప్రావిశత్ అని ఉపనిషత్తు చెప్తుంది. అగ్ని మాట రూపంలో బయటికి వస్తుంటుంది అని. అందువల్ల వీరు చల్లనీళ్ళు వేడిగా ఉన్నాయంటే ఆ చల్లనీళ్ళు వేడైపోయాయి. ఇది ప్రత్యక్షంగా అనుభవించినటువంటి వాళ్ళు ఉన్నారు. వేడి నీళ్లు చూసి ఒరే ఇవి చల్లగా ఉన్నాయి, ఆ నోటి నుంచి మాట అనమాట అండి. వేడి నీరు ఇవి చల్లగా ఉన్నాయంటే అది ఎంత వేడిగా ఉండనివ్వండి, అవి చల్లగా అయిపోయాయి. ప్రత్యక్షంగా ఆ కాలంలో, ఆ జీవిత కాలంలో చూసినటువంటి వారు చాలామంది ఉన్నారు. అందుకే వారి నోటి వెంట ఏ మాట వచ్చినా సరే భయపడేవారు. వారి చేత తిట్టించుకోవాలంటే భయపడేటువంటి వారు అనమాట అండి. వారి నోటి వెంట ఏది జరిగితే అంటే అమోఘమైనటువంటి వాక్సిద్ధి కలిగినటువంటి వారుగా లోకంలో చిన్నతనం నుంచే రాఘవనారాయణ శాస్త్రి గారు ప్రసిద్ధి పొందారు. వీరికి బాలా మంత్ర ఉపదేశన తర్వాత జపం చేశారని చెప్పుకున్నాం కదా. బాలాంబిక
వీరికి కల్లో కనిపించింది. అంటే ఎప్పటికప్పుడు ఆయన వీరి యొక్క జీవిత చరిత్రని ఇప్పటివరకు నేను చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా శ్రీరామ కథామృత కవికుమార జీవితము అని వారి స్వంత మనవలు కీర్తిశేషులు డాక్టర్ చెరువు సత్యనారాయణ శాస్త్రి గారు ఈ చరిత్ర అంతా రాశారండి. అలాగే చందవోలు మహర్షులు అని మేళ్ల చెరువు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఈ పితాపుత్రుల యొక్క చరిత్ర రాశారు. ఇట్లా తర్వాత వచ్చినటువంటి వ్యాసాలు బిరుదురాజు రామరాజు గారి వ్యాసం కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా మనకి అంతర్జాలంలో కూడా మనకి లభ్యమవుతూ ఉంటాయి. వాటిల్లో నుంచి కొన్ని విషయాలు ఇప్పుడు నేను మీకు నివేదన చేస్తున్నాను. ఇంతకీ బాలాంబిక వీరికి కల్లో కనపడింది అమ్మవారు. బాలాంబిక చేతుల్లో ఒక పటం ఉంది. పటం చూపిస్తే ఇలా ఇయ్యి అన్నట్టు ఈయన కల్లో అన్ని కల్లో సందర్శనం అన్నమాట. నాకు ఇటు ఇవ్వండి అన్నట్టు. నీకు ఇవ్వటానికే తెచ్చాను రాయి పటం అందిట అమ్మ, నీకు ఇవ్వటానికే తెచ్చానని. ఏంటంటే ఆ పటంలో ఏముందంటే ఒక అందమైనటువంటి స్త్రీమూర్తి యొక్క చిత్రం ఉంది. నీకు ఇవ్వటానికే తీసుకొచ్చాను అని చెప్పటం వల్ల ఏంటంటే నీకు వివాహం చేయటానికి ఈ అమ్మాయిని నేను నీకు నిర్దేశిస్తున్నాను అని బాలాంబిక చెప్పక చెప్పినట్లయింది. ఆ తల్లి ఆ శ్రీరామ కథామృత కవికుమార్ జీవితంలో ఆయన రాసుకున్నారంటే ఆయన జీవించి ఉన్నప్పుడే ఆ పుస్తకం ముద్రితమైంది. అంటే వారి యొక్క ఆమోదంతో ఆ పుస్తకం ఉంది. అంటే అందులో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా మనం యథార్థమని మనం ధృవీకరించుకోవచ్చు. పీఠికలో ఒక మాట రాశారు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు. ఆ తల్లి సుఖదుఖాల్లో నేను ఎప్పుడు పిలిచినా పలుకుతున్నట్లుగా నాకు ఉంటుంది అని రాశారు స్పష్టంగా. ఎప్పుడు పిలిచినా బాలాంబ పలుకుతున్నట్లు ఉంటుందని. ఇప్పటికీ కూడా జీవించినటువంటి పెద్దలు చాలామంది చెప్తారు, ఆ అర్ధరాత్రి పూట అమ్మవారి యొక్క గజ్జెల చప్పుళ్ళు ఆ చందవోలు ఆశ్రమంలో ఆ వారి ఇంటిలో వినపడుతూ ఉంటాయి. అంటే అమ్మ అలాగా సంచారం చేస్తూ ఉండేదట ఆ రాఘవనారాయణ శాస్త్రి గారి యొక్క ఇంటిలో. బాలా త్రిపుర సుందరి అండి బ్రహ్మాండ పురాణం ప్రకారం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి యొక్క కూతురు. అందువల్ల ఆమెని రాఘవనారాయణ శాస్త్రి గారు మనందరం పిలిచినట్టు పిలిచేవారు కాదు, చిన్నమ్మ అని పిలిచేవారు బాలాంబికని. ఎందుకంటే ఆవిడ పెద్ద ఆవిడ కదా, ఈవిడ లలితా త్రిపుర సుందరీ దేవి. అందువల్ల ఆవిడ కూతురు కాబట్టి ఈవిడ చిన్నమ్మ అని పిలిచేవారట. ఈయన తమాషాగా పిలిచేవారు. బాలాంబిక మాచిరాజు శేషమ్మ గారని ఈయనకి పిన్ని గారు అవుతారండి రాఘవనారాయణ శాస్త్రి గారు. ఆ పిన్ని రూపంలో ఎప్పుడూ కనపడుతుండేది. కల్లో కనపడి ఏమేమి చెయ్యాలో ఈయనకి నిర్దేశం చేస్తూ ఉండేది. అది ఆయనే రాసుకున్నారు రాఘవనారాయణ శాస్త్రి గారు. ఒకసారి ఈయనకి కాలికి బాగా దెబ్బ తగిలింది. అంటే కాలంతా వాచిపోవటం ప్రారంభించింది. అప్పటికి వెంకటప్పయ్య శాస్త్రి గారు సజీవులే ఉన్నారు. తండ్రి గారు, ఒరే ఏదన్నా మందు రాద్దానరా, అయితే వైద్యుడిని పిలిపించమంటావా? ఆవిడ దైవం కదా, అమ్ముంది కదా చిన్నమ్మ, చిన్నమ్మ చూసుకోకపోతే ఆవిడ చిన్నమ్మ ఎలా అవుతుంది? ఏం మందు అక్కర్లా అన్నట్టండి ఈయన అని అలా పడుకున్నారు. పడుకునేసరికి రాత్రి కల్లో ఆయన పాదాలు ఒత్తుతూ ఈ మాచిరాజు పిన్నమ్మ గారని చెప్పాను చూడండి, ఆవిడ కనపడింది. ఈవిడ శేషమ్మ గారు కాళ్ళు ఒత్తుతూ కనపడింది. ఆ కాళ్ళు ఒత్తుంటే నొప్పి అంతా సడలిపోవడం ప్రారంభించింది. అదేంటి నువ్వు కాళ్ళు ఒత్తుతున్నావు ఏంటి అని అడిగారట కల్లో. మరి నువ్వే కదరా ఆవిడ దైవం అయితే తగ్గించకుండా ఎందుకు ఉంటుంది అని అన్నావు కదా, మరి తగ్గించాల్సిన బాధ్యత నాకు ఉంది కదా అని. తెల్లవారేసరికి అంతలావు వాచినటువంటి కాలు మామూలు స్థితిలోకి వచ్చేసింది. ఈ రకంగా వారి జీవితంలో ప్రత్యక్షంగా చూసినటువంటి వాళ్ళు ఉన్నారండి. ఆ నొప్పి తగ్గించటం అంటే ఆయన ఒక మాట అనేవారు, అది మరుసటి రోజుకి యథాప్రకారంగా జరిగిపోయేది. తర్వాత అమ్మగారిని ఒకసారి ఈయన సన్యాసానికి అనుమతి అడిగారు. వీరికి చిన్నప్పటి నుంచి పాపం అంటే యోగ భ్రష్టులుగా వీరిని చెప్తారు. యోగ భ్రష్టులు అంటే ఆ శ్రీచక్ర ఆవరణలో ఉన్నటువంటి యోగి అక్కడి నుంచి ఈ లోకంలో జన్మించారని, అందుకని అక్కడికే వెళ్ళిపోవాలి సన్యాసాశ్రమం ద్వారా అని చెప్పి అమ్మని అడిగితే, నాన్న నువ్వు వెళితే అలాగని చెప్పి అమ్మ దుఃఖపడింది. తండ్రి గారు కూడా అనుమతి ఇవ్వలేదు. కానీ ఒకరోజు తండ్రి గారు గమనించారు, వెంకటప్పయ్య శాస్త్రి గారు ఏదో పని మీద ఆయన వెళ్తుంటే ఆ పొదల మధ్య ఈ చిన్న పిల్లవాడు పొదల మధ్య కూర్చొని సమాధి స్థితిలో ఉండిపోవటం చూశారు ఆయన. అమ్మో బాబోయ్, వీడు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదురా, అయినా సరే వీడిని ఎలాగైనా సరే పెళ్లి చేయాలి, వీడు సన్యాసాశ్రమం తీసుకుంటే పాపం ఈ మన కుటుంబానికి చాలా
తర్వాత వంశ క్రమం జరగకుండా ఉంటుందని చెప్పి ఆయన చాలా బాధపడ్డారట వెంకటప్పయ్య శాస్త్రి గారు. అందుకు తగినటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు. ఒకసారి వెంకటప్పయ్య శాస్త్రి గారు ఈ రాఘవేంద్ర శాస్త్రి గారి గురించి అడిగారట. గోవిందరాజుల శ్యామలాంబ గారు ఒక అప్పటికే చాలా ప్రసిద్ధ యోగిని ఆ కాలంలో. అడిగితే ఆవిడ చెప్పింది, ఒరే ఈయన ఎవరనుకుంటున్నావు రాఘవేంద్ర శాస్త్రి అని చెప్పి, సూర్యుడి యొక్క ముఖంలో నుంచి ఒక మహాపురుషుడు నీ నోట్లోకి ప్రవేశించాడురా, ఆయనే అంటే సూర్యమండలాంతర్వర్తి అని మనం చెప్పుకుంటాం చూడండి, ఆయనే ఈ రాఘవేంద్ర శాస్త్రి అని చెప్పిందటండి. ఒకసారి ఈయనకి రాఘవేంద్ర శాస్త్రి గారికి ఈ తపస్సిద్ధి చేసుకునేటప్పుడు నేనెవరిని అని ఒకసారి తెలుసుకోవాలని అనిపించింది. ఎందుకు వీళ్ళేమో ఇలా అంటున్నారు, నేను తపస్సు చేస్తుంటేనే, నేను జపం చేస్తుంటే నాకేవో అనుభూతులు కలుగుతున్నాయి, నేను ఏదంటే అది జరుగుతోంది, అసలు నాకు ఇలా ఎందుకు జరుగుతోంది, నేనెవరిని, రమణ మహర్షి ప్రశ్న వేసినట్టుగా నేనెవరిని అని తెలుసుకోవాలని అనుకున్నారు. బాలాంబని పిలిచారట. కల్లో బాలాంబ చెప్పింది, ఒరే నాన్న, నువ్వు శ్రీచక్రంలో 3వ ఆవరణలో ఉన్నటువంటి యోగివిరా. నువ్వు ఒకసారి ఏం జరిగిందంటే, నేను నిన్ను ఆ యోగిగా ఉండేటువంటి వాడు, అక్కడ 3 అందగత్తెలు ఉన్నారు శ్రీచక్రంలో, ఆ 3 యోగిని తీసుకురారా నా దగ్గరికి అన్నాను. మిగతా 2 వెంట పెట్టుకు తీసుకొచ్చావు, ఒక ఆవిడనేమో భుజం మీద వేసుకు తీసుకొచ్చావు. ఒరే నేను 3 తీసుకురమ్మంటే ఒక ఆవిడనేమో భుజం మీద వేసుకొని తీసుకొచ్చావు, మిగతా 2 వెంట పెట్టుకొని నా దగ్గరికి తీసుకొచ్చావు, కాబట్టి భుజం మీద తీసుకొచ్చావు కాబట్టి దీని ఫలితం నువ్వు అనుభవించవలసిందే, అంటే ఆవిడని వివాహం చేసుకోవాల్సిందే, భూలోకంలో కొంతకాలం నువ్వు గడిపిరా, అందుకని నిన్ను భూలోకానికి నేను పంపిస్తున్నాను రా, అందుకని శ్రీచక్రంలో ఉన్న యోగివిరా నువ్వు, ఇలాగ యోగభ్రష్టుడి కింద, అంటే యోగభ్రష్టుడు అంటే మామూలు భ్రష్టత్వం అంటే మన మామూలు అనుకునే పదం కాదండి, యోగం నుంచి జారిపోయినటువంటి వారు అనమాట అండి. కొంతకాలం నువ్వు భూలోకంలో ఉండక తప్పదు నాన్న, ఈవిడే మళ్ళీ నీకు భార్య కింద నీకు భూలోకంలో జన్మిస్తుంది అని చెప్పిందిట బాలాంబ రాఘవేంద్ర శాస్త్రి గారికి. చెప్పిన తర్వాత వివాహం అద్దేపల్లి సోమనాథ శాస్త్రి గారి యొక్క అన్న కూతురు శ్రీదేవి, ఆ శ్రీదేవినిచ్చి ఈయనకి వివాహం చేశారు. ఇప్పట్లోలాగా మనకి పెళ్లి చూపులు లాంటివి ఉండేవి కాదు కదండి. సనాతన సంప్రదాయంలో ఏంటంటే వివాహంలో ఇప్పుడు తెరకే తొలగించినప్పుడే జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత అప్పుడే అమ్మాయిని చూడటం అండి. అంతకుముందు అమ్మాయిని చూడటం అనేటువంటి సంప్రదాయం ఉండేది కాదు. ఆ జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత రాఘవేంద్ర శాస్త్రి గారు ఆ తెర తొలగించి చూశారు. అమ్మ కలలో కనిపించి ఏ చిత్రపటం అయితే చూపించిందో, ఏ రకంగా చెప్పిందో, అదిగోరా ఆవిడ కోసం నువ్వు మళ్ళీ భూలోకంలో జన్మిస్తున్నావు నువ్వు అని చెప్పిందో, అదే ఆవిడ అక్కడ కూర్చొనుంది. ఓహో అని చెప్పి చిన్న చిరునవ్వు నవ్వు ఆయన ముఖమండలంలో మెరిసిందట రాఘవేంద్ర శాస్త్రి గారికి. ఓహో అమ్మ చెప్పినటువంటి శ్రీదేవి ఈవిడే కదా అని చెప్పి 19వ ఏట శ్రీదేవి గారితోటి రాఘవేంద్ర శాస్త్రి గారికి వివాహం జరిగింది. ఇక రాఘవేంద్ర శాస్త్రి గారికి తండ్రి గారి లాగానే అద్భుతమైనటువంటి శాస్త్ర పాండిత్యం ఉండేది. ముదిగొండ నాగలింగ శాస్త్రి గారు, అంటే గురువుల పేర్లు కూడా మనం స్మరించుకోవాలండి. ముదిగొండ నాగలింగ శాస్త్రి గారి దగ్గర రాఘవేంద్ర శాస్త్రి గారు చదువుకున్నారు. తండ్రి గారికి ఏ రకంగా జరిగిందో ఈయనకు కూడా ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యాహ, పార్వతీ అమ్మవారిని వర్ణిస్తూ కాళిదాస్ మహాకవి అంటాడు. అంటే పూర్వజన్మ విద్యలు తమంతట తామే ప్రవేశిస్తాయిట, ప్రత్యేకంగా నేర్చుకోవక్కర్లేదు. అందువల్ల ఇప్పుడు చూడండి, మనకు ఈ రోజుల్లో కూడా మనం బాలమురళీ కృష్ణ గారు కానివ్వండి, మనకు ప్రత్యక్ష సజీవ తాత్కారం కనపడుతున్నారు. మహానుభావులు కొంతమంది ఉన్నారు, వీళ్ళకి 9వ ఏట 8వ ఏట అంత అద్భుతమైనటువంటి పాండిత్యం లభించిందంటే పూర్వజన్మ సంస్కారం ఏదైతే ఉందో అది ఇప్పుడు మళ్ళీ అనుస్యూతంగా వస్తోంది కాబట్టి ఆ రకంగా వాళ్ళు ప్రకాశిస్తున్నారు. ఆ రకంగానే మొత్తం అన్ని విద్యలు కూడా తండ్రి గారిలాగానే వీరిలో ప్రవేశించేయటం అంత చిన్న వయసులో. గురువుగారు యథాప్రకారంగా తండ్రి గారికి వాళ్ళ గురువు గారు చెప్పినట్లుగానే ఈయనకు కూడా చెప్పారట, ఒరే ప్రత్యేకంగా నేను నీకు మహాభాష్యం చెప్పనక్కర్లేదురా, నీకు సహజంగానే అలవడిపోయింది నాన్న అని ఆశీర్వదించారట. ఈ రకంగా శాస్త్ర గ్రంథాలు అన్నీ కూడా అలవోకగా రాఘవేంద్ర శాస్త్రి గారికి అలవాటు పడ్డాయి. ఒకరోజు ఎందుకో ఈయనకి గృహస్థాశ్రమం నేను గడుపుతున్నాను కదా, డబ్బు కావాలి కదా అని అనిపించింది ఇవన్నీ నడపటానికి. ఎందుకంటే తండ్రి గారు చనిపోయేటువంటి సందర్భంలో చేతిలో చేయి వేసుకొని రామకథామృతం అచ్చు వేయించమని చెప్పారు. ఇంకొకటి వేద పాఠశాల నడపాలంటే అన్నాలు సంతర్పణ ఇవి చేయడానికి డబ్బులు కావాలి, ధనం కావాలి కదా. ధనం మీద మొట్టమొదటిసారి ఇంక దృష్టి మళ్ళింది.
ధనం కావాలి ఎలాగా అని అనిపించి ఈ చందవోల్లో ఈ ధనం లేకపోతే ఈ గృహస్థాశ్రమంలో ఇవన్నీ నేను నిర్వహించలేను కదా అని అనుకుంటుంటే అప్పుడు మళ్ళీ అమ్మ, ఈయనకి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా అమ్మ అన్నమాట, ఒరే నువ్వు ప్రత్యేకంగా ధనం కోసం నువ్వు అన్వేషణ చెయ్యొద్దు, నీకు ఎప్పుడు అది సమకూడాలో అప్పుడు అది సమకూడుతుంది, నువ్వు అలా తలుచుకో, దాని అంతటా ఎవరో ఒకరు వచ్చి నీకు ఆ రూపంలో ఇచ్చి అందజేసేస్తారు, వ్యవస్థ ఆ రకంగా నడిచిపోతుంది అని అమ్మ ఆదేశించింది. ఆ రకంగానే నడిచింది రాఘవనారాయణ శాస్త్రి గారికి. ఇక ఈయనకి వయసులో ఉన్నప్పుడు జనవశీకరణ, మామూలుగా యవ్వనంలో కొన్ని అనిపిస్తుంటాయి కదండి, జనవశీకరణ మంత్రం అని ఒకటి ఉందండి, ఓషధి ఒకటి ఉంది. ఆ జనవశీకరణ ఓషధి ఏంటంటే ఎక్కడది తాటికొండ దగ్గర లాముకొండ అని ఒక ఊరు, తాటికొండ గుంటూరు జిల్లాలో ఉందండి. అక్కడ ఈయన మామూలుగా సంచారం చేస్తూ, అంటే మన గ్రంథాల్లో చదువుకున్నాము, అసలు ఇది ఉందా, ఇది చేస్తే నిజంగానే వశీకరణ అవుతుందా చూద్దామని చెప్పి ఈయనకు అనిపించి చూసొచ్చారటండి. ఒక చోట చూశారు, ఓహో ఇది ఓషధి, గ్రహణం అప్పుడు దాన్ని ఎప్పుడు తీసుకోవాలంటే గ్రహణం అప్పుడు ఆ ఓషధిని బయటికి తీయాలి, అది పట్టుకుంటే ఇక ఏదైనా సరే వశమైపోతుంది అనమాట అండి. కాబట్టి గ్రహణం వరకు వేచి ఉన్నారు, ఎక్కడైతే ఏ కొండ దగ్గర చూసారో ఆ ఓషధిని గుర్తుపెట్టుకున్నారు, సరిగ్గా ఆ గ్రహణం అప్పుడు ఆ కొండ మీదకి వెళ్ళారు రాఘవనారాయణ శాస్త్రి గారు. అది తీసుకోబోతుండగా 3 తలలు కలిగినటువంటి ఒక మరుగుజ్జు అడ్డుగా నిలబడ్డాడు. ఇలా తీసుకోబోతున్నారు గ్రహణం అప్పుడు. ఆ ఓషధి నాదయ్యా అన్నాడు ఆ 3 తలల మరుగుజ్జు. అరే నేనొస్తే మధ్యలో నువ్వు అడ్డొచ్చావేమిటి, ఈ ఓషధిని నేను తీసుకోవాలి, ఇది నాది అని ఈయన, నాది అని ఆయన. ఇట్లాగా తెల్లవారేదాకా గ్రహణం జరిగింది, మళ్ళీ రాత్రి అయిపోయింది, తెల్లవారేజామున అయిపోయింది, వెలుగులు వచ్చేసింది. అప్పుడు ఆ 3 తలల మరుగుజ్జు అదృశ్యమైపోయాడు. 3 తలలు దత్తాత్రేయ స్వామి. అరే రే 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 నేను ఈ మయూరశిఖండిది ఆ ఓషధి పేరు. అప్పుడు గ్రంథం ఏం స్ఫురణకు వచ్చింది, మయూరశిఖి అనేటువంటి ఈ వశీకరణ ఓషధికి అధిపతి దత్తాత్రేయ స్వామి. అందువల్లే అది నాది అని ఆయన అంటుంటే నేను గ్రహించలేకపోయాను, అయ్యో అని అనుకున్నారట. ఆ రకంగా అంటే చూడండి ఎంత అదృష్టమో, దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆ దర్శనం కూడా వారికి ఆ వశీకరణ ఓషధిలో ఆ ప్రయత్నంలో వారికి లభించింది. అప్పుడు ఆయన చెప్పారట ఆ 3 తలల మరుగుజ్జు వెళ్తూ, నాయన నువ్వు ప్రత్యేకంగా ఈ ఓషధులు ఇవి నీకు అవసరం లేదు, నిన్ను చూస్తేనే జనం అలాగా మైమర్చిపోతారు, జనమందరూ కూడా నీ బోధనలకి వశమైపోతారు, ప్రత్యేకంగా ఈ ఓషధి నీకు అవసరం లేదు అని దత్తాత్రేయ స్వామి రాఘవనారాయణ శాస్త్రి గారితో అన్నారట. తాటికొండలో ఎవరో ఒక యోగి ఉన్నట్టుండి వచ్చాడు. అందరూ కూడా ఆయన దర్శనం కోసం వెళ్ళారు, వీళ్ళ నాన్నగారు కూడా వెళ్ళారు. అందరూ వెళ్తుంటే ఆ యోగి ఎవరితోటి మాట్లాడలేదు. నాన్నగారు చెప్పారు, అరే ఒక యోగి ఉన్నాడు, ఎవరితోటి మాట్లాడలేదు, నువ్వు కూడా ఒకసారి వెళ్ళి నమస్కారం చేసుకురారా పో అని రాఘవనారాయణ శాస్త్రి గారితో చెప్పారు. రాఘవనారాయణ శాస్త్రి గారు సరే ఈయన కూడా వెళ్ళి ఆయన ఎవరితోటి మాట్లాడటల్లా. ఈయన వెళ్ళటంతో బాగున్నావా అని అడిగట్ట. అప్పటిదాకా ఎవరు, ఈయన బిత్తరపోయి మీరెవరండి అన్నట్టేనా రాఘవనారాయణ శాస్త్రి గారు. ఎరా నేను నీకు గుర్తులేదా, మన ఇద్దరం పూర్వజన్మలో ఫలానా ఇద్దరం కలిసి తపస్సు చేసుకునేవాళ్ళం కదా అని చెప్తే అప్పటికి ఈయనకి స్ఫురణకు వచ్చి ఓహో మీరా, నన్ను కూడా మీతో తీసుకొని పోండి, నేను ఇక్కడ ఉండలేను అన్నారట రాఘవనారాయణ శాస్త్రి గారు. ఒరే నువ్వు నాతో వస్తానంటే ఎలాగా, నేను చూడటానికని నేను వచ్చాను, నేను నీ ప్రారబ్ధం నువ్వు అనుభవించాలి. ఆ రోజు చూసావు కదా కొంచెం కాంక్షతోటి, నెత్తి మీద భుజం మీద వేసుకొని వచ్చావు కదా, ఆ ప్రారబ్ధం నువ్వు అనుభవించాలి, అది అయ్యేదాకా నువ్వు ఇక్కడ ఉండవలసిందే. అయితే మళ్ళీ 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను నీకు కనపడతాను. ప్రత్యక్ష సాక్షులు ఉన్నారండి, యోగి మాట్లాడుతుండగా 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను నీకు కనపడతాను అని చెప్పి యోగి ఎప్పటిదాకా మాట్లాడాడు, మళ్ళీ మాటలు ఆపేసేటాడు. సరిగ్గా 50 సంవత్సరాల తర్వాత రాఘవనారాయణ శాస్త్రి గారు జపం చేసుకుంటూ ఉంటుంటే, జపం అంటే మామూలు జపం కాదు కదండి వారు చేసేది, ఉన్నట్టుండి శరీరం అలా పైకి లేచిపోయి గాల్లో కూర్చునేవారు. గాలి అలా లేచిపోయి పైన ఉన్నటువంటి దానికి తగలబోతోంది, తగిలి ఒక్కసారి కింద పడబోతున్నారు. అప్పుడు యోగి వచ్చాడు, ఇలా పట్టుకున్నట్టండి. అంటే 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ యోగి ఆ రాఘవనారాయణ శాస్త్రి గారిని కలిశాడు.
అది అంటే ఆయన అన్నమాట ఆయన అలా నిలబెట్టుకున్నాడు ఆ యోగి. ఈ రకంగా మహామహిమాన్వితమైనటువంటి సంఘటనలు ఎన్నో కూడా రాఘవేంద్ర శాస్త్రి గారి జీవితంలో జరుగుతుండేవి. అమ్మ నీకు ధనానికి లోటు రాదని చెప్పింది, కానీ ప్రారంధం అని ఒకటి ఉంది కదండి. అందువల్ల ఒకసారి తీవ్రమైనటువంటి దారిద్ర్యం, మామూలు దారిద్ర్యం కాదండి, తీవ్రమైన దారిద్ర్యం. అంటే ఎటువంటి దారిద్ర్యం అంటే ఇంట్లో మంచినీటి చుక్క తప్పించి, అంటే పరీక్ష మరి అమ్మవారు మరి పరీక్ష పెట్టారో మరి శోధన చేయటానికి పెట్టారో ఏం జరిగిందో కానీ మంచినీటి చుక్క తప్పించి ఏమీ లేదు. అప్పుడు ఈయన 27 సార్లు అండి, అసలు మనం ఒక్కసారి లలితా సహస్రం చదివితేనే లేకపోతే 2 సార్లు చదివితేనే అబ్బా అనుకుంటాం. తిండి లేదు, ఆహారం లేదు ఈ శరీరానికి. శరీరం అంటే ఏంటంటే శీర్యతే ఇది శరీరం. ఈ శరీరానికి 2 పేర్లు ఉన్నాయి, దేహము శరీరము అని 2 పేర్లు. శరీరం అంటే శీర్యతే ఇది శరీరం, అంటే నశించిపోయేటువంటిది ఎప్పటికైనా సరే ఈ శరీరం. అలాగే దేహం అంటారు దీన్ని. దేహం అంటే దహ్యం, అంటే కాల్చబడేటువంటిది. అంటే మన పెద్దవాళ్ళండి ఆ భాషా శాస్త్రానికి, ఆ సృజనకి, ఆ సృష్టించిన దేవుడికి నమోవాకాలండి. అంటే ఎప్పటికప్పుడు ఆ పదాల ద్వారా మనకి తెలియకుండానే ఉపదేశం చేస్తున్నారు. ఒరే ఈ దేహాన్ని చూసి మురిసిపోతున్నావు, దీనికి గంధం రాస్తున్నావు, సెంటు కొడుతున్నావు, ఇది ఎప్పటికైనా సరే దహించిపోయేది అని అర్థంలో ఉందిరా ఈ దేహం, అది గుర్తుపెట్టుకో, ఉన్నంతలో ధర్మం చేసి బతుకు అని చెప్పడానికి ఆ పదాల్లోనే చక్కటి ధర్మోపదేశం పెట్టారు. శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం అన్నాడు కాళిదాస్ మహాకవి. ఈ శరీరాన్ని ఇది పోయేంత వరకు కూడా మనం జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి. ఎందుకంటే ఒక ధర్మం చేయాలంటే, ఒక పూజ చేయాలంటే ఈ ధర్మం కావాలి, ఈ శరీరం కావాలి. ఈ శరీరం లేకపోతే నువ్వు పూజ చేయలేవు కదండి. కాబట్టి శరీరం నిలబెట్టుకోవాలి. ఈయన అందుకని ఈ శరీరాన్ని ఇలా నిలబెట్టుకుంటూ తిండి లేకపోయినా సరే దైవ పూజ మాత్రం మానలా. 27 సార్లు అండి, అసలు ఎంత ఓపిక అండి అది. 27 సార్లు లలితా సహస్రనామ పారాయణ చేశారు. అందుకే అంత ప్రఖ్యాతి, అంత మహిమ లలితా సహస్రం అంటే. 27 సార్లు ఆ లలితా సహస్రనామ పారాయణ చేసి 28వ చేయలేక అలా మాగన్న వచ్చేసిందండి. అలా సొమ్మసిల్లిపోయి అలా పడిపోయారట. అమ్మకి అప్పటిదాకా ప్రతిసారి పారాయణ చేసినప్పుడు నీరు నైవేద్యం పెట్టేవారు, తన దగ్గర ఉన్నది అదే కదండి. 28వ అలా మాగన్న కింద అమ్మ పాదాల దగ్గర ఇలా పడ్డారు. పడితే నాన్న ముష్టి పెడతాను రా చేయి జాపు కళ. ఇప్పుడు ఈయనకి ఎప్పుడు కూడా కళ్ళలో అమ్మవారి దర్శనం అండి. ముష్టి పెడతాను చేయి జాపు అందటండి. ఈయన ఇలాగా చేయి జాచారటండి. ఆ బియ్యపు గింజలో, బంగారపు బియ్యపు గింజలో, కనకధారాస్తవంలో అమ్మవారు ప్రసాదించేటువంటి అమృతపు రాశో ఇలా భిక్షం వేసిందండి, ముష్టి పెట్టింది. అందుకని అన్నపూర్ణాస్థుతి మనం పాడుకుంటుంటాం కదండి, ఇలా వేసిందండి. ఇంకా ఆ రోజు నుంచండి ఇక వారి ఇంట దరిద్రం అంటే ప్రారంధం మొత్తం తొలగిపోయిందనమాట అండి. ఈ దరిద్ర ప్రారంధం మొత్తం తొలగిపోయి, అంటే అమ్మ తలుచుకుంటేనండి ప్రారంధాన్ని కూడా తొలగించగలదు అనటానికి నిదర్శనం ఈ సంఘటన. ఆ రోజు నుంచి వారికి దరిద్రం అనేది ఆ వాసనే అంటలేదండి. నాన్న బండి ఒకటి వస్తుందిరా, ఆ బండిలో నువ్వు కాదనకుండా వెళ్ళి కూర్చో పొద్దున్నే అంది అమ్మ. ఆ మాట చెప్పేసి ఆ ముష్టి వేసి, అంటే బియ్యపు గింజలు అలా వేసి వెళ్ళిపోయింది. బండి వస్తుంది అలా, బండి వస్తుంది అంటుంది ఏంటి అమ్మ. సరే అమ్మ శాసనం అనుల్లంఘనీయం కదా అని చెప్పి చూస్తే అక్కడ కాజీపాలెం రాజులను ఉండేవారండి. వారు అయ్యా మాకు పురాణం చెప్ప మీరు రావాలి అని చెప్పి బండి పంపించారు సగౌరవంగా. ఆ బండి ఎక్కి పురాణం చెప్పడానికి వెళ్ళారు. వెళ్ళి ఆ రాత్రి మళ్ళీ తిరిగి వస్తుంటే వాకిలి తలుపు ఇలా తీయబోతుంటే తీయటానికి రావట్లా. ఇదేంటి వాళ్ళే సన్మానం చేశారు, జరిగింది. తలుపు తీస్తుంటే ఆ వెనక నుంచి మాచిరాజ్ శేషమ్మ గారని పిన్ని గారని చెప్పాం కదా, ఒరే ఏంటమ్మా ఈ తలుపు నెడుతుంటే రావటం లేదంటే వెనక నుంచి వచ్చిన మాచిరాజ్ శేషమ్మ గారు చెప్పారు, ఇంటి వెనక నుంచి వచ్చి, నువ్వే కదరా వడ్లు ధాన్యం అంతా కూడా పంపించావు, బండ్ల కొద్దీ పంపించావు కదా, అదంతా ముందు పోసాను, అందుకని తలుపు తీయటానికి వీలు లేకుండా ఉంది అంటే ముందు గదిలో పోసారండి మొత్తం. అప్పుడు ఈయన నవ్వుకున్నారు, ఓహోహోహో అమ్మ ఏదైనా అంటే ఈయన పంపించలే, ఆ రాజులు మొత్తం కూడా ఆ ధాన్యపు రాశిని మొత్తాన్ని ఇంటికి అలా పంపించారు. అంత అద్భుతమైనటువంటి ఇది సజీవంగా చూసినటువంటి వాళ్ళు సాక్ష్యం చాలా మనకి ఈ రోజుల్లో కూడా మనకి లభిస్తోందండి. అంత అద్భుతమైనటువంటి మహిమోపేతమైనటువంటి సంఘటనలు రాఘవేంద్ర శాస్త్రి గారి జీవితంలో చాలా జరిగాయి. ఒకసారి ఈయనకి సన్యాసం అనేటువంటిది పాపం వదిలిపెట్టాలనుకున్నా సరే ఎప్పటికప్పుడు, అంటే ఈ జీవి అనేటువంటి వాడు ఎప్పటికైనా సరే
ఇప్పుడు త్వమేవాహం త్వమేవాహం మరి మీకు బాగా తెలుసు అద్వైత సిద్ధాంతంలో. అంటే ఎప్పటికైనా సరే ఆ సన్నిధికి వెళ్ళిపోవాలని మహావాక్యాల్లో ఒక వాక్యం కదండి. అది వెళ్ళటానికి రాజమార్గం ఏంటంటే సన్యాసం. అందులో సన్యాసం తీసుకోవాలని అనుకుంటున్నారు ఈయన ఎప్పటికప్పుడు. వివాహం జరిగినా సరే భార్య గర్భవతి, అప్పుడు సన్యాసం తీసుకోవాలనుకున్నారు ఈయన. అంటే ఎక్కువ కాలం ఈ లోకంలో ఉండటం ఆయనకి ఇష్టం లేదు. సన్యాసం తీసుకోవాలని ఉన్నట్టుండి ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. ఆ అమ్మ, ఆ శ్రీదేవి, ఆవిడ పేరు కూడా శ్రీదేవి కదండి, ఆవిడ ఎవరికి మొరపెట్టుకుంటుంది? ఈయనకి ఆవిడకి ఉన్నటువంటిది ఒకే ఒక్క ఆధారం కదా, అమ్మలగన్నయ్య అమ్మ. ఆవిడకి వెళ్ళి మొరపెట్టుకుంది, అమ్మ ఆయన అలా వెళ్ళిపోయారు అని. ఏ ఊరైతే ఈయన వెళ్ళారో అక్కడ మళ్ళీ అమ్మవారి సాక్షాత్కారం కల్లో, ఎరా అక్కడ వదిలేసి వస్తావా నువ్వు ఎంతవరకు ఉండాలో నేను చెప్తాలే, ఆ తర్వాత చేద్దుగా నువ్వు సన్యాసం ఇవన్నీ కూడా, నేను నీ వెంట ఉంటాను కదా, ఇలా పారిపోయి వస్తావా ఆవిడని వదిలేసేసి నువ్వు అని చెవి ఇలా మెలిపెట్టిందిటండి అమ్మ. ఇది ఆయన రాసుకున్నారు. ఈయన చెవి ఇలా మెలిపెట్టేసరికి మళ్ళీ యథాప్రకారంగా ఆ సన్యాసం తీసుకోవాలనేటువంటి ఆ ఆలోచన వదిలిపెట్టి ఈయన మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చారు. అట్లాగే శ్రీరామ కథామృతం అనే రచనాన్ని నేను ఇందాక మనవి చేశాను, మొట్టమొదట మనవి చేశాను. ఆ శ్రీరామ కథామృత రచన చెయ్యాలి అని ఈయన కూడా తలంపు కూర్చున్నారు. ఉత్తరకాండ వరకు ఎలాగోలా ముద్రణ చేయాలని, అంత ముందుకు యుద్ధకాండ వరకు, తర్వాత ఉత్తరకాండ చివరిది ఈయన శేషపూరణం చెయ్యాలి, రాద్దామని కూర్చున్నారండి. అమోఘమైన కవిన మీకు మొట్టమొదటి మనవి చేశాను, అమోఘమైన వాక్శక్తి ఉంది, కానీ పద్యం ముందుకి కదలటల్లా. ఒకసారి రాద్దామని కూర్చున్నారు, పద్యం ముందుకి కదలటం. ఇదేమిటి? ఎప్పుడు రాసినా అంటే అర్ధరాత్రి దాకా అలా రాస్తూ కూర్చునేవారు. తెల్లవారి ప్రెస్కి వెళ్ళిపోయేది, ముద్రితం అయిపోయేది. తొందరగా చందాదారులకు ఇచ్చేసేయాలి ఈ పుస్తకాలు ముద్రితం చేసి. అందువల్ల అర్ధరాత్రి వరకు రాసేవారు, తెల్లవారిసరికి ప్రెస్కి వెళ్ళిపోవాలి. పెన్ను కదలటం లేదు. ఏం జరుగుతుంది? ఒక్క అక్షరం నోట్లోంచి రావటం లేదు, కదలటం లేదు. పోతన్న గారికి కూడా మనం ఇటువంటి సందర్భం చూస్తాం, తెలుసు కదండి మనకి. అందువల్ల అలవైకుంఠపురంబులో అన్న దగ్గర రాశారట. రాసిన తర్వాత అలవైకుంఠపురంలో ఈయనకేమో వైకుంఠపురంలో ఏముంటుంది, ఈయనకి రాలేక అలా ఆపేశారు. పద్యం ముందుకు కదల్లా. అప్పుడు అమ్మ నాకు ఒక్కసారి ధ్యానం చేసుకొస్తా గంగా తీరంలో అని చెప్పి కూతురికి చెప్పి పోతన గారు వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయిన 5 నిమిషాల తర్వాత మళ్ళీ పోతన గారు వచ్చారు. వచ్చి అలవైకుంఠపురంబులో పద్యం మొత్తం పూర్తి చేసేసారు. అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబు దాపల మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపులోత్పల పర్యంక రమా వినియోదయ ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అన కుయ్యాలించి సమరంభియ్యాయి. పద్యం ఉంది కదండి, ఆ పద్యం మొత్తం రాశారు. అంటే వైకుంఠపురంలో ఏముందో వర్ణన మొత్తం అంతా రాసేసారు. రాసిన తర్వాత నేను మళ్ళీ ఇప్పుడే వస్తానమ్మా అని ఈ పోతన గారు బయటికి వెళ్ళారు. మళ్ళీ పోతన గారు వచ్చారు. వచ్చిన తర్వాత చూసుకున్నారు. అంటే మూడోసారి వచ్చినటువంటి వారు మళ్ళీ అసలు పోతన వచ్చి చూసుకుంటే అలవైకుంఠపురం పద్యం మొత్తం రాసింది. అమ్మా నేను పద్యం మొత్తం రాయలేదు కదా, అలవైకుంఠపురం అని అంతవరకు ఆపాను కదా, మిగతా పద్యం మీరే కదా నాన్నగారు ఇంతకు ముందే వచ్చారు, మొత్తం రాసి ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళిపోయారు కదా అని కూతురు చెప్పిందట పోతన గారితో. ఎంత ఆనందం కలుగుతుందండి. అంటే దేవుడు స్వయంగా వచ్చి, అంటే మన తెలుగు భాగవతానికి ఉన్నటువంటి ఆ గొప్పతనం, ఎంత మహిమ చూడండి ఆ పద్యం. అంటే వైకుంఠం అనేది ఎలా ఉంటుందో స్వామివారు స్వయంగా ఈ లోకానికి మన భక్తజనులందరికీ అనుగ్రహించినటువంటి పద్యం. సరిగ్గా ఇలాంటి సంఘటనే రాఘవనేని శాస్త్రి గారి జీవితంలో కూడా జరిగింది. పద్యం ముందుకు కదలటల్లా, ఏమిట్రా అని చెప్పి అలాగ మళ్ళీ నిద్రలో పోతే నిద్రలో అమ్మవారి యొక్క సాక్షాత్కారం. ఈసారి ఎలా సాక్షాత్కరించిందంటే ఒక బోబమ్మ, ఒక బీబీ పెద్ద పొడుగున్నటువంటి వాడికి పాలిస్తుంది. ఈయన ఇలాగ బయట నుంచి చూస్తున్నారట. నాకు ఇవ్వవా అన్నట్టు. ఈయన రాఘవనేని శాస్త్రి గారు ఆవిడ్ని, రారా నీకు కూడా ఇస్తాను అని ఈయన్ని పిలిచిందట. ఇదిగో పాలు తాగని చెప్పి ఇచ్చిందట. పాలు తాగి ఇచ్చిన తర్వాత ఇంక చాలే అని చెప్పి కొద్దిసేపు పాలు తాగితే ఇంక చాలే అని చెప్పిందట రాఘవనేని శాస్త్రి గారితో. ఇంకా ఈ కార్యక్రమాలను జరిగిపోతాయిలే అని చెప్పిందట. ఈయనకి మెలకు వచ్చింది. మెలకు వస్తే ఎక్కడైతే పద్యం ఆపారో కంద పద్యం, ఇప్పటికీ శ్రీరామ కథామృతంలో అది ఒక గొప్ప పద్యం కింద చెప్పుకుంటారు. భర్మమయ అని మొదలవుతుందండి ఆ కంద పద్యం. ఆ పద్యాన్ని అప్పటికప్పుడు పూర్తి చేసరికి ఆగలేదటండి పెన్ను. అంటే అమ్మవారి యొక్క అనుగ్రహంతో వెలువడినటువంటి అద్భుతమైనటువంటి పద్యం ఇది.
అంటే అమ్మవారి అనుగ్రహానికి నోచుకున్నటువంటి మహాకవులు కూడా మన చరిత్రలో ఈ రకంగా ఉన్నారని తెలియజేసేటువంటి సజీవ సాక్ష్యం. రాఘవనారాయణ శాస్త్రి గారి జీవితంలో ఎన్ని చెప్పుకున్నా ఒక సంఘటన ఉందండి. అది చెప్పుకోకపోతే అది పరిపూర్ణత కాదు. అగ్ని పరీక్ష అంటారు దాన్ని. వారి జీవితంలో ఇంకెవరి జీవితంలో ఇటువంటి జరిగి ఉండదు. అంటే దీనికే వనదుర్గాప న్యాయం అని చెప్పి మన కంచిస్వామి వారు కూడా వనదుర్గ అమ్మవారి పేరు పెట్టారు కంచిస్వామి వారి దానికి. కంచిస్వామి వారు ఎంత సన్నిహితులో మళ్ళీ చివరిలో మీకు మనవి చేస్తాను. రాఘవనారాయణ శాస్త్రి గారికి వారికి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యం. ఈ రాఘవనారాయణ శాస్త్రి గారు ఒకసారి అప్పట్లో వయసులో ఉన్నారు, అనేక చోట్లకి ఈయన్ని పిలిచేవారు కవి సమ్మేళనాలకి కవిత్వం చదవమని. ఎందుకంటే మనకు భారతంలో ఒక మాట ఉందండి, తన ఎరిగిన అర్థంబు ఉరుండు అనగా ఇది ఎట్లు చెప్పుమని అడిగిన చెప్పనివాడును సత్యము చెప్పనివాడును ఘోర నరక పంకమునబడును. తనకేదన్నా కొంచెం తెలిసిందనుకోండి, స్వామి నీకేం తెలిసిందో కొంచెం మాకు చెప్పు అని ఎదుటివాడు అడిగినప్పుడు చెప్పకుండా ఎవడైతే ఉంటాడో, సత్యం చెప్పకుండా ఎవడైతే ఉంటాడో వాడు ఘోరమైనటువంటి నరకం అనే బురదలో పడతాడు. అందులో తనకున్న విద్యని పంచిపెట్టాలి. ఎందుకంటే ప్రవహించే నీరే తాగటానికి పనికొస్తుంది, నిలవ ఉన్న నీరు గబ్బు కొడుతుంది. అందువల్ల విద్యావంతులు ఎప్పుడు కూడా తనకు తెలిసింది పంచుతూ ఉండాలి, లేకపోతే బ్రహ్మరాక్షసత్వం పొందుతారని ఆముక్తమాల్యద కావ్యం కూడా మనకు చెప్తోంది. అందువల్ల రాఘవనారాయణ శాస్త్రి గారు ఎవరన్నా ఏదన్నా అడిగితే ఒక పురాణ ప్రసంగం చేయమంటే వెళ్ళేవారు, ఎంత దూరమైనా సరే. ఇలా ఒకసారి అగ్ని పరీక్ష అంటారు దీన్నే. గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి గారు ఒక అద్భుతమైనటువంటి కథ కింద కూడా రాశారు అగ్ని పరీక్ష అని. గురుచరిత అనే పేరుతోటి మేళచెరువు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు దీన్ని సంస్కృతంలోకి అనువాదం చేశారు. ఈయన నర్సాపురం అనే ఊళ్ళో ఈయనకి కవి సమ్మేళనానికి సన్మానం చేస్తామండి, మీరు రావాల్సిందని వాళ్ళు వచ్చి ప్రాధేయపడ్డారు. వస్తాను అన్నారు. ఈయన భీమవరం వరకు వెళ్ళారు. నర్సాపురం అక్కడ కొంచెం దూరం అండి. భీమవరం అంటే ఆ రోజుల్లో భీమవరం వరకు వెళ్ళేసరికి చీకటి పడింది. చివరి బస్సు ఏదైతే ఉందో ఆ బస్సు వెళ్ళిపోయింది. ఈయన అప్పుడు ఎలా ఉండేవారంటే మంచి ఉంగరాలు, బంగారపు ఉంగరాలు, పట్టు శాలువ, అంత ఖరీదైనటువంటి అనమాటండి. ఒక మహాకవి ఏ రకంగా ఉంటాడో ఆ రకంగా ఉన్నారు శాస్త్రి గారు. బ్రహ్మాండమైన తేజస్సు, మంచి యవ్వనప్రాయంలో ఉన్నారు. చీకటి పడిపోయింది. అరే వాళ్ళు బండి పంపిస్తానన్నారు, బండి పంపించాలి, గౌరవంగా పంపించలేదు వీళ్ళు. భీమవరం వరకు నేను వచ్చాను అని చూస్తుండేసరికి ఒక అతను శాస్త్రి గారిని చూసి, మీరేనా చందోలు శాస్త్రి, ఈయన చందోలు శాస్త్రి అంటారండి. అంటే రాఘవనారాయణ శాస్త్రి గారి పేరు కంటే కూడా చందోలు శాస్త్రి గారి వీరికి ప్రఖ్యాతి. సో మీరైనా చందోలు శాస్త్రి గారు, నర్సాపురంలో సన్మాన సభకు వచ్చేది మీరే కదా, రండి అని ఒక అతను పిలిచాడు. మరి మీరెవరంటే నేనేనండి, నేను కూడా అక్కడికే వెళ్తున్నాను ఆ సన్మాన సభకి, ఇద్దరం కలిసి వెళ్దాం రండి. మీకు వస్తానన్న బండివాడు రాలేదు, నన్ను తీసుకురమ్మన్నారు, అదిగో కొంచెం 2 అడుగులు వేద్దాం, 2 అడుగులు వేసిన తర్వాత ఆ మూలకు ఉందండి బండి, ఆ బండిలో ఇద్దరం కలిసి వెళ్దాం రండి అని చెప్పి పిలిచాడు. ఈయన ఏం చేయాలి, చీకటి పడిపోయింది, సరే వెళ్ళాలి. అలాగే అన్నారు, మాట్లాడకుండా అతని వెంట నడిచారు. తర్వాత కొంచెం దూరం నడిచిన తర్వాత ఒక అతను లాంతరు పట్టుకొని, చీకటి కదండి బాగా, ఇప్పుడు వీధి లైట్లు ఇలాంటివి ఏమి ఉండవు కదా, ఒక అతను వీళ్ళని వెంబడించాడు దారి చూపిస్తూ. ఆ మూలకు వచ్చిన తర్వాత బండి లేదు, ఏమీ లేదు. ఆ వచ్చినటువంటి వ్యక్తి పక్కకు తప్పుకున్నాడు. ఏదైతే మూలకి తీసుకొచ్చాడో అతను పక్కకు తప్పుకున్నాడు. ఆ లాంతరు పట్టుకొచ్చిన వ్యక్తి కూడా లేడు, చీకటి. ఈయనకి ఏమిటి ఇలా జరుగుతుంది అమ్మా అని అనుకున్నాడు. అనుకొని ఆయన కార్తవీర్యార్జున మంత్రం అని ఒక మంత్రం ఉంది, అంటే భయం నుంచి రక్షించేటువంటిది, కాపాడేటువంటి మంత్రం. ఆ కార్తవీర్యార్జున మంత్ర జపం చేస్తున్నారు రాఘవనారాయణ శాస్త్రి గారు. కొద్దిసేపటి తర్వాత బండివాడు మాయమైపోయిన తర్వాత మొత్తం తల 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 మెరిసేటువంటి ఈటెలు బెరసలతోటి దొంగలు చుట్టుముట్టారు. శాస్త్రి గారు, మేము మిమ్మల్ని ముట్టుకోం, మీ ఒంటి మీద, అంటే మంచి ఈయనకి ఏంటంటే చెవులకి బంగారపు మొత్తం ముక్కు మొత్తం ఇలా ఉండేవి కదండి, అంత గొలుసులు, బంగారపు గొలుసులు ఇవన్నీ ఉండేవి. మేము మిమ్మల్ని ముట్టుకోం, మీ ఒంటి మీద ఏవైతే ఉన్నాయో మొత్తం అన్నీ కూడా మీరే మూటగట్టేసి మాకు ఇచ్చేసేయండి అని ఆ దొంగలు రాఘవనారాయణ శాస్త్రి గారిని అన్నారు. ఈయన వెంటనే మారు మాట్లాడలేదటండి. తన ఒంటి మీద ఉన్నటువంటి బంగారం ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా తీసి ఒక మూట కట్టేసేసి
ఆ దొంగల మొత్తానికి ఇచ్చేసారు. వాళ్ళు ఆ దొంగలు కొంచెం మంచి దొంగలు ఏం చెప్పారంటే ఒక ఇద్దరిని పిలిచి, ఆ దొంగల్లో ఇద్దరిని పిలిచి, ఒరే ఆ కంకర్ రోడ్డు ఉంది కదా, ఆ కంకర్ రోడ్డు వరకు ఈ నెంటబెట్టుకు తీసుకెళ్ళి అని చెప్పి అక్కడ వదిలేసిరా అన్నారు. ఇద్దరు కేవలం అంగవస్త్రం మాత్రమే ఒంటి మీద ఉంది, ఏమీ లేదు, మొత్తం అన్నీ ఇచ్చేసారు, బంగారంతో సహా మొత్తం అన్నీ. ఈయన్ని ఆ కంకర రోడ్డు వరకు కూడా అక్కడ ఇద్దరు దొంగలు విడిచిపెట్టారు. ఇంతలోకి ఇంకో అతను వచ్చాడు. అరే శాస్త్రి గారు మీరేనా, చందోల శాస్త్రి గారు? అరే రే 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 పొరపాటు జరిగిందండి, నేను నరసాపురం మీ సన్మాన సభ కోసం బండి పంపించిన వాడిని నేనేనండి. నేను రావడంతో కొంచెం పొరపాటు అయిపోయింది, అక్కడ పిలిస్తే ఎవరు పలకలేదు, మీరు ఇటు ఇచ్చేశారు, రండి వెళ్దాం రండి, ఇదిగో మన బండి ఉంది అని చెప్పి బండిలో ఎక్కించుకున్నాడు. ఈయన అన్నిటికీ మౌనంగా, ఇదేందో విచిత్రంగా ఉంది నాకు అని చెప్పి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియట్లేదు, వెళ్ళి ఆ బండిలో కూర్చున్నారు. బండిలో కూర్చున్న తర్వాత ఆ బండిలో కూర్చున్నటువంటి వాడు ఇంత చర్చ మొదలుపెట్టాడు. దైవం ఎక్కువ పురుషకారం ఎక్కువ ఇలాంటి ప్రశ్న వేశాడు. ఈయన దేనికైనా చెలించినటువంటి వారు కాబట్టి, నాయన దైవమే ఎక్కువ పురుషకారం కంటే కూడా, ఎందుకంటే మనం ఒక్కొక్కసారి ఎంత ప్రయత్నం చేసినా దైవం తలుచుకోకపోతే అది నెరవేరదు. ఇట్లా జవాబులు చెబుతూ ఉన్నారు. చెప్పిన తర్వాత కొద్దిసేపు ఆ బండి వెళ్ళిపోయిన తర్వాత, అరే ఇక్కడ ఏదో ఇబ్బంది వచ్చినట్టుందని చెప్పి మనం కొద్దిసేపు మళ్ళీ నడుద్దామండి అన్నాడు. మంచిది బాబు అన్నాడు ఆయన. ఎందుకంటే మనకి భర్తృహరి మహాకవి చెప్తాడు కదా, ఒక్కొక్కచో నేలను పవ్వలించు, ఒకచో నొప్పారు పూసెజ్జపై అని చెప్పి, లెక్కింపరు కార్యసాధకులు అంటారు కదా. ఎందుకు అంటున్నారో, ఎందుకు కొద్దిసేపు బండి అంటాడు, కొద్దిసేపు నడవమంటాడు అని చెప్పి పక్కన నడుస్తున్నాడు. ఇంతలోకి మళ్ళీ వాడు కూడా మాయమైపోయాడు. బ్రహ్మాండమైనటువంటి ఒక మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు దగ్గరికి వచ్చిన తర్వాత వాడు మాయమైపోయాడు. ఏమిటి మర్రి చెట్టు ఏమిటి, నన్ను ఇక్కడ ఆపేసి మళ్ళీ ఇప్పటిదాకా ప్రశ్నలు అడిగిన వాడు మాయమైపోయాడు అని చూస్తుంటే, చెట్టు చాటు నుంచి ఒక పెద్ద కత్తి పట్టుకొని ఒకడు వచ్చాడు. మా అమ్మోరికి బలివ్వాలి, మంచి బ్రాహ్మణుడిని ఇస్తే మాకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పి అందుకని నేను ఇక్కడికి తీసుకొచ్చాం మేము, చివరిసారిగా అందరినీ తలుచుకో అని చెప్పి ఆ కత్తిని తీసి శాస్త్రి గారి యొక్క తలని నరకటానికి సిద్ధమయ్యాడు. ఈయన అప్పటికీ చెలించల. ఒక్కసారి మాత్రం భార్య శ్రీదేవిని, పుత్రులను అయ్యో మాటిచ్చానే, ఈ శ్రీరామ కథామృతం రాస్తానని మా తండ్రి గారికి మాటిచ్చానే, ఇంకా పూర్తి కాలేదే అని కొంచెం మాత్రం అనుకున్నారు. కానీ దైవం యొక్క విలాసానికి మనం ఏం చేస్తాంలే అని వీళ్ళు తలకే ఉంచారు. ఉన్నట్టుండి వాడు కత్తి కింద పడేశాడు. కత్తి కింద పడేసి, మా అమ్మ నిన్ను బలొద్దంటోంది పో అని చెప్పి ఆయన్ని వదిలేసేసి వెళ్ళిపోయాడు. ఈయన కనపడిన దారిని మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక దారి కనపడింది ఈయనకి. ఆ నడుచుకుంటూ వెళ్ళేసరికి విద్యుత్ దీపాలతోటి వెలుగుతున్నటువంటి అద్భుతమైన భవనం ఒకటి కనపడింది ఆ అడవిలో. ఏంటి దైవం మాయ చాలా విచిత్రంగా ఉంది, ఇట్లాంటి చోట ఇట్లాంటి గొప్ప భవనం ఉందా అని ఆ గేటు తీసుకొని లోపలికి అడుగుపెట్టారు రాఘవనారాయణ శాస్త్రి గారు. లోపలికి అడుగు పెడితే మంచి బావి ఒకటి కనపడింది. అప్పటిదాకా అరే సంధ్యావందనం త్రిసంధ్యావందనం చేసుకోవాలి కదా, ఇప్పుడు సంధ్యావందనం చేసుకోవాలి ఆయన, సంధ్యావందనం చేసుకోలేదు కదా నేనని చెప్పి, ఆహా మంచి బావి దొరికింది కదా అని చెప్పి చక్కగా ఆ నీళ్లు దొరికే స్నానం చేశారు. స్నానం చేసి అనుష్ఠానం చేశారు. చక్కగా నీళ్లు శుభ్రంగా తాగారు. తాగేసరికి అక్కడ తులసి కోట దగ్గర ఒక అందమైనటువంటి స్త్రీ కూర్చొని, అయ్యా మిమ్మల్ని దొంగలు ఎంటపడి మీ సొమ్మంతా దోచుకున్నారు కదా, కొద్దిసేపు అలా లోపలికి వచ్చి విశ్రాంతి తీసుకోండి అని ఆ స్త్రీమూర్తి మంచి యవ్వనంలో ఉన్నటువంటి ఆ స్త్రీమూర్తి పిలిచింది. ఈయనకి ఇదంతా చాలా ఇంద్రజాలంలా కనపడుతోంది. సరే ఎందుకు జరుగుతుందో చూద్దామని చెప్పి అయ్యా లోపలికి రండి అని పిలిచింది. లోపలికి వచ్చి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత పలహారం మీకు పళ్ళు ఏదైనా తెస్తాను తీసుకురామ్మా అన్నారు. అనుష్ఠానం అయిపోయింది కదా, పళ్ళు తీసుకున్నారు. సంతృప్తిగా ఆకలి తీరింది. తీరిన తర్వాత అయ్యా మీకు పక్క ఏర్పాటు చేస్తాను, చక్కగా మీరు పడుకోండి అంటే, అయ్యా అప్పుడు ఆయన చెప్పారు, నేను అనుష్ఠాన పరుణ్ణి, ఇతరుల యొక్క పక్క మీద నేను పడుకోను అని చెప్పారు. పడుకోనని చెప్పి ఆ కుర్చీలోనే ఆయన కూర్చున్నారు. కూర్చొని రాత్రి బాగా 2 గంటల సమయం ఇది అయిపోతుంది కాబట్టి కొంచెం నిద్ర అలా వస్తున్నట్టుగా అనిపించింది. అట్లా కళ్ళు ఇలా మూత పడుతూ ఉండగా ఇంతలోకి హఠాత్తుగా అమ్మాయికి తలుపు గడియ పెట్టింది. గది తలుపు గడియ పెట్టి ఆ యవ్వనంలో ఉన్నటువంటి ఆ స్త్రీ ఒక్కసారి వచ్చి ఈయన ఒళ్ళో కూర్చుంది. ఈ ఒక్కసారిగా ఆయనకి ఆ నిద్ర పట్టబోయేటువంటి వారు ఎలాగ అనిపించింది. తోసేయాలి ఆయన ఏమి. ఒక్కసారి ప్రాణాయామం చేశారు.
కుంభకం అంటే మొత్తం శరీరం మొత్తం బిగించేసారు. బిగించేసి మొత్తం సర్వనాడుల్లోనూ చైతన్యం లేనట్టు అనమాట అండి. అలా చేసరికి అమ్మాయి ఒక్కసారి ఒళ్ళంతా చల్లబడిపోయి శవం ఎలా ఉంటుందో ఆ రకంగా అనిపించింది అమ్మాయికి. ఒక్కసారి ఏంటి శవం ఒళ్ళో కూర్చున్నట్టు అనిపించి ఈయన ఎంతటి మహిమోపేతుడో రాఘవేంద్ర శాస్త్రి గారు ఆ అమ్మాయికి తెలిసి ఒక్కసారి కింద చేరిపోయి కాళ్ళు పట్టేసుకుని అయ్యా నన్ను క్షమించండి క్షమించండి పొరపాటు అయిపోయింది అని కాళ్ళ వేళ్ళ పడిన తర్వాత ఆయన ఒక్కసారి మళ్ళీ మామూలు సమాధి స్థితి నుంచి మామూలు స్థితికి వచ్చారు. పర్వాలేదమ్మా, ఏమిటిది, నువ్వేమిటి ఇలా చేస్తున్నారు ఏమిటిది అనేసరికి అక్కడ తెర ఉందండి ఆ గదికి. ఆ తెర తొలగించుకొని ఆ నలుగురు మనుషులు అంటే ఈయన భీమవరం నుంచి బయలుదేరడానికి ముందు నరసాపురం మధ్యలో ఈ భవనం దగ్గరికి రావడానికి మధ్యలో ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులు నలుగురు ఉన్నారు. ఆ నలుగురు తెరచాటు నుంచి కత్తులు ఇలా పట్టుకొని ఉన్నారండి. వాళ్ళు వచ్చారు, వచ్చి చెప్పారు, మేము నలుగురం సోదరులము, ఈమె నా యొక్క భార్య, మేము మీ దగ్గర సొమ్ము దోచుకుందామని వచ్చాము, కానీ మీ నుంచి ఏదో అద్భుతమైనటువంటి కాంతి, ఒక వేడి, అంటే మిమ్మల్ని తాకితే మేము ఎక్కడేమైపోతామో అని భయం కలిగింది, అందుకే మీ అంతటా మీరే ఒలిచి ఇవ్వండి అని చెప్పి అడిగాము మేము. ఆ తర్వాత మా చాపల్యం కొద్దీ మీకు చిన్న పరీక్ష పెట్టాము. ఈ నిజంగా మహానుభావుడా, ఎందుకంటే గురువుల్లో కొంతమంది మోసం చేసే గురువులు ఉంటుంటారు కదా, ఈయన కూడా ఇంద్రియాలకు లొంగిపోయినటువంటి వాడా లొంగనివాడా చూద్దామని చెప్పి మాకు చిన్న పరీక్ష పెడదామని అనిపించింది. అందుకే ఇక్కడ భవంతి మాదే, ఇది మా భార్యను అతి కష్టం మీద ఒప్పించి నీ ఒళ్ళో కూర్చోమని చెప్పాను నేను. ఆవిడ కూడా మొదట భయపడింది, కానీ మా యొక్క బలవంతం చేత అలా చేసింది. మీరు ఎంతటి మహిమోపేతలో మాకు తెలిసింది, మమ్మల్ని హృదయపూర్వకంగా మీరు క్షమించండి అని అందరూ కాళ్ళ మీద పడ్డారు. ఇది అగ్ని పరీక్ష. ఇది రాఘవేంద్ర శాస్త్రి గారి జీవితంలో. కంచిస్వామి వారు కూడా దీనికి వనదుర్గ అని చెప్పి దీనికి పేరు పెట్టారు. ఆయన అద్భుతమైనటువంటి చరిత్ర పెద్దవాళ్ళందరి దగ్గర కూడా చాలా ప్రచారం పొందినటువంటిది. ఈ రకంగా రాఘవేంద్ర శాస్త్రి గారి యొక్క జీవితంలో ఈ సంఘటనని కొంతమంది ఏమంటారంటే వనదుర్గా విలాసం అని కంచిస్వామి వారు అంటే, కొంతమంది ఇది మనశ్శోధన అని పేరు పెట్టారు. అంటే ఈయన యొక్క మనశ్శోధన, కొంతమంది భక్తి శోధన అని పేరు పెట్టారు. ఈ రకంగా శాస్త్రి గారి యొక్క జీవితంలో అనేకమైనటువంటి విషయాలు జరిగాయి. విజయవాడ బందర్లాకు అంటే ఒకటా రెండండి చెప్పుకుంటూ పోతూ ఉంటే వారి జీవితంలో తనివి తీరం మీరు మంచి మాట అన్నారండి. ఆ బందర్లాకుల దగ్గర ఒక ఆయన శాస్త్రి ఇట్రా అని పిలిచేటండి. ఎందుకు పిలుస్తున్నావు అంటే, నీకు దత్తాత్రేయ మంత్రం చెప్తుందా అన్నాడు. స్వామి నేను ఇంకా స్నానం చేయలేదు, నీకు స్నానం ఏమిటాయా, కూర్చో అని చెప్పి ఒకసారి శరీరం అలా స్పర్శించేసేసి దత్తాత్రేయ మంత్రం ఉపదేశం చేసేసి, అంటే మనకు వింటున్న కొద్దండి ఈ కాలంలో ఇలాంటివి జరుగుతాయా అని అనిపిస్తూ ఉంటుంది మీకు. అలాగే నవరాత్రులు పూజలు జరిగినప్పుడు కుంకుమ అమ్మవారికి పూజ చేస్తారు కదండి. అంటే దేవీ నవరాత్రులు తప్పనిసరిగా చందోల్లో జరుగుతుండేవి, వారు సజీవులై ఉన్నంతకాలం. తర్వాత కూడా కొంతకాలం జరుగుతున్నాయి, ఇప్పుడు కొంత ఆపేసినట్టున్నారు. అక్కడ కుంకుమ మీద అమ్మవారి పాదముద్రలు అందరికీ కనిపించేవి. అంటే అమ్మవారు స్వయంగా వచ్చి ఇప్పుడు చూడండి, మనం పూజల్లో ఇప్పటికీ కూడా దేవతలు ఆవాహయామి అంటాం. ఆవాహయామి అంటే అర్థం ఏంటండి? వచ్చి అక్కడ ఆవహించు అని అక్కడికి వచ్చేసారు వాళ్ళు. కానీ ఈ రోజుల్లో మరి ఎందుకు రావట్లేదు అని అంటే అది వేరే చర్చ. అది వాడి యొక్క ప్రాణశక్తి, వాడి యొక్క ఫ్రీక్వెన్సీని బట్టి ఆవాహయామి అన్నప్పుడు ఆటోమేటిక్గా జరుగుతుంది. ఆ దేవత వచ్చి అక్కడ కూర్చోవాలి, అలా జరిగేదండి. పాదముద్రలు, అమ్మవారి యొక్క పాదముద్రలు ఆ కుంకుమ మీద చూసారు. ఇప్పటికి కుంకుమని అలా భక్తిగా తీసుకొని వెళ్ళేటువంటి వారు. బ్రహ్మానంద యతీంద్రులు అని చెప్పి వాళ్ళ నాన్నగారు జీవించినటువంటి కాలంలోనే ఆయన దర్శనం చేసుకుందామని తండ్రి కొడుకులు అనుకున్నారట. అనుకుంటే ఈయనకి వల్ల కాలేదు, రాఘవేంద్ర శాస్త్రి గారు తండ్రి గారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత బ్రహ్మానంద యతీంద్రులు దర్శనం చేసుకున్న తర్వాత ఆయన చెప్పారట యతీంద్రులు, మీ వాడు రాలేదా అని. ఇంకా రాలేదండి, నేను వెళ్ళిన తర్వాత వాడిని పంపిస్తానన్నారట. మరుసటి రోజు వెంకటప్పయ్య శాస్త్రి గారు రాఘవేంద్ర శాస్త్రి గారి దగ్గరికి వచ్చి, ఒరే బ్రహ్మానంద యతీంద్రులు అడిగారు, నువ్వు కూడా వెళ్ళి ఆయన దర్శనం చేసుకొని రా అన్నట్ట. నేను వెళ్ళనక్కర్లేదు అన్నట్టు ఈయన రాఘవేంద్ర శాస్త్రి గారు. అదేంట్రా నిన్న నువ్వే కదా అన్నావు ఆ దర్శనంకి వస్తానని చెప్పి అనేసరికి, అక్కర్లేదు, రాత్రి ఆయన నాకు కల్లో కనిపించి హంసమంత్రం నాకు ఉపదేశం చేసేసారు. అంటే నేను ఆయన దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏదో నాకు ఇక్కడే తీరిపోయింది. ఎన్ని చెప్పమంటారండి రాఘవేంద్ర శాస్త్రి గారి యొక్క ఆ జీవితంలో జరిగినటువంటివి. అలాగే దయ్యాల్ని వదిలించటం, పిశాచాలని వదిలించటం,
ఆయన తీర్థం తీసుకోవటం. కంచి స్వామి వారు ఆయన దర్శనానికి వెళ్తే మీరు ఇంత దూరం ఎందుకు కష్టపడొచ్చారు? కంచి స్వామివారిది నేను విన్నది ఏంటి అంటే, చెప్పండి. కంచి స్వామివారి దగ్గరికి వెళ్తున్న చాలామంది భక్తులకి సాక్షాత్ కంచి స్వామివారే మీరు నా దాకా రావటం ఏంటి, మీకు చందోల్లోనే ఉన్నారు సాక్షాత్ లలితా స్వరూపులు అని ప్రస్తావించారని విన్నాను. అది ఎంతవరకు? అవునండి, మంచి ప్రశ్న అడిగారండి. కంచి స్వామి వారు ఎందుకంటే నడిచే దేవుడు. నీలంరాజు వెంకటశేషయ్య గారు అని చెప్పి ఆయన అద్భుతమైనటువంటి పుస్తకం కూడా రాశారు. ఇంకా చదవనటువంటి భక్తులు ఎవరైనా ఉంటే దాన్ని తప్పనిసరిగా చదవండి. ఆ కంచి స్వామి వారు అందులోని ఆ పుస్తకానికి పీఠిక రాశారు రాఘవనారాయణ శాస్త్రి గారు. ఆయన గురించి ఏం చెప్తానయ్యా నేనని చెప్పి మొదలుపెట్టారు పీఠిక. కంచి స్వామిని గురించి నేనేం చెప్తానని. అంటే అంత మహిమోపేత వారిద్దరి మధ్య సంబంధ బాంధవ్యాలు అంత గొప్పగా ఉండేవి. కంచి స్వామి వారు అనేవారట, ఎవరైనా భక్తులు వెళ్తే మీరు ఇంత దూరం ఎందుకు శ్రమపడొచ్చారు, తీర్థం అక్కడ చందోల్లో ఇస్తాడు ఆయన దగ్గర తీసుకోండి, మీకు ఏ ఇబ్బందులు ఉంటే కూడా అవన్నీ మీకు తొలగిపోతాయి అని చెప్పేవారట. అలాగే ఈయన ఒక్కసారి ఈ సన్యాసం అనేటువంటి దీనిలో నుంచి ఎప్పుడు తొలగిపోలా రాఘవనారాయణ శాస్త్రి గారిలో. మళ్ళీ ఒకసారి నేను చండాలం అయిపోతుంది, లోకమంతా కూడా అనాచారాలతో నిండిపోయింది, ఎట్లా ఉండాలి, నేను తొందరగా తీసుకోవాలి, ఈ లోకం నుంచి నేను వెళ్ళిపోవాలి అని ఆయన అనుకుంటుంటే అప్పుడు కంచి స్వామి వారు బ్రహ్మరథం మీద వచ్చారట. బాగా చందోలు. బ్రహ్మరథం అంటే వేదం చదువుకున్నటువంటి వాళ్ళు మోసేటువంటి పల్లకి. ఆ పల్లకి మీద కంచి స్వామి వారు చందోలు వచ్చి ఈయనకు ఒక శాలువా కప్పారు. ఒక్కసారి మనం ఊహ చేయండి, కంచి స్వామి అంతటి వారు స్వయంగా వచ్చి శాలువా కప్పి, శాస్త్రి ఈ శాలువా కప్పుతున్నాను కదా, ఇక నీకు ఎటువంటి అనాచారం అనేటువంటి బాధ నీ దగ్గరికి రాదు అని చెప్పారట. అందుకని ఆ ఆలోచనని రాఘవనారాయణ శాస్త్రి గారు విరమించారట అప్పటి నుంచి. అలాగే కంచి స్వామి వారి కలవటానికి ఒకసారి రాఘవనారాయణ శాస్త్రి గారు వెళ్ళారు. వెళ్తే ప్రసంగం చేస్తున్నారు. ఈయన రాఘవనారాయణ శాస్త్రి గారు రామకథామృతంలో ఉన్న పద్యాలు చదువుతున్నారు. తన తండ్రి గారు రాసినటువంటి పద్యాలు చదువుతుంటే ఇంతలోకి లోపలికి ఒక అతను వచ్చి, అయ్యా ఆ తలుపు చాటు నుంచి, అయ్యా మీకోసం ఎవరో వచ్చారు, పీఠానికి డబ్బు అందచేస్తానని వచ్చారు, మీరు అనుమతిస్తే వారిని ఒకసారి లోపలికి అన్నారట. కంచి స్వామి వారు ఆగు అన్నట్టుగా. ఈయన శాస్త్రి చదువు అన్నారట. చదువుతున్నారు. మళ్ళీ ఒక 10 నిమిషాలు తర్వాత, అయ్యా ఆయన వెళ్ళిపోతానంటున్నారు, పీఠానికి ఇచ్చి వెళ్తారట మీ దగ్గరికి. మళ్ళీ కంచి స్వామి వారు అలా అన్నారు. ఈయన పాపం ఇబ్బంది పడుతున్నారు రాఘవనారాయణ శాస్త్రి గారు. అయ్యో నా వల్ల అంటే పీఠంకి జరగాల్సింది ఏమన్నా ఆగిపోతుందేమో, నేను ఇక్కడ అడ్డు పెడుతున్నాను శాస్త్రి, నువ్వు చదవను. మూడోసారి మళ్ళీ ఒక 10-15 నిమిషాల తర్వాత వాడొచ్చాడు. నేను ఇక్కడ రామకథామృతం వింటున్నా, నాకు రామకథామృతం కంటే ఆయన ఇచ్చే నిధులు నాకేమి గొప్పది కాదు, ఉంటే ఉండమను, ఇదంతా అయిన తర్వాత పిలుస్తా అని అన్నారటండి. ఈయనకి ఒక్కసారి అంటే వాళ్ళ బంధం చూడండి. కంచి స్వామి వారు రాఘవనారాయణ శాస్త్రి గారికి, వాళ్ళ నాన్నగారికి వారు రాసినటువంటి గ్రంథానికి ఇచ్చినటువంటి విలువ, అంత గొప్ప విలువ ఇచ్చేవారు. అట్లాగే ఒక సెట్ అక్కడ పెట్టి వెళ్ళవయ్యా అన్నట్టు రామకథామృతం ఒకసారి కంచి స్వామి వారు నడిచే దేవుడు. ఈయన మామూలుగా చమత్కారంగా, స్వామి మీకు సంస్కృతము తమిళము ఇవి వచ్చు కదా, మీకు తెలుగు భాషలో రాసింది, నీకెందుకయ్యా అవి, అది అక్కడ పెట్టి వెళ్ళు అని అంటూ రామకథామృతంలో ఒక పద్యం మీ నాన్నగారు ఎప్పుడు చదువుతూ ఉండేవారట కదా, రామా జగన్మోహన అనేసరికి ఒక్కసారి ఈయనకి చాలా ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఎక్కడో ఉన్న కంచి స్వామి వారు తన తండ్రి గారు నిత్యం ఆ పద్యం అంటే చాలా ఇష్టం ఆయన వెంకటప్పయ్య శాస్త్రి గారికి. ఆ పద్యం చదివిన విషయం ఆయనకి ఎలా తెలిసిందని చెప్పి చాలా ఆశ్చర్యపోయారట. అట్లాగే శాస్త్రి అంటే మీరు కంచి స్వామి వారికి మధ్య ఉన్న అనుబంధం చెప్పమంటున్నారు కదా, అందుకని ఇవన్నీ నాకు గుర్తుకొస్తున్నాయి. శాస్త్రి మీరు రాసిన రామకథామృతంలో విశేషాలు ఏంటో చెప్పబోయా. నేను ఇప్పటివరకు సుమారుగా ఒక 80 రామాయణాలు చదివాను, కానీ అన్ని రామాయణాలు చదివినా నాకు ఒక సందేహం మాత్రం మిగిలింది. ఆయనకి సందేహాలు ఏమంటే ఈయన ద్వారా చెప్పించాలని, వాళ్ళిద్దరు మహానుభావులు కదండి, అంటే లోకాన్ని అనుగ్రహించాలని నాకు సందేహం ఉంది. సీతకి అగ్ని పరీక్ష చేశాడు కదా రాముడు, మరి అటువంటి అగ్ని పరీక్ష చేసినటువంటి రాముడు ఉత్తరాఖండలో మళ్ళీ సీతను అడవులకు పంపించాడు ఏంటయ్యా? ఏదో రాజారాముడు ఎవరో ప్రజలు చెప్పిన మాట రాజు వినాలని చెప్పి పంపించాడు, ఇలాంటివేవో కారణాలు. సరే నేను కాదంటలేదు, కానీ ఇంతకంటే గొప్ప కారణం ఏమైనా మీరు రాశారా ఉత్తరాఖండలో?
ఎందుకు పంపించాడు రెండోసారి మళ్ళీ? నిండు చూలాలే ఆవిడని అడవికి పంపించడం ఏమిటి? దీనికి ఏమైనా సహేతుకమైన కారణం ఉందా? ఉందండి, మా తండ్రి గారు రాశారు అన్నారట రాఘవనారాయణ శాస్త్రి గారు. ఏది చెప్పు అన్నారు కంచిస్వామి వారు. అంటే రాముడు ఒకసారి సభ తీర్చి ఉన్న సమయంలో మంత్రుల్లో ఒక నీతి శాస్త్రం తెలిసినటువంటి మంత్రి గారు వచ్చి, అయ్యా మీరు ఏమి అనుకోకపోతే ఒక చిన్న మాట మనవి చేస్తాను అన్నట్టు. చెప్పు అన్నట్టు. మీరు ఇప్పుడు భూపతి కదా అన్నారట. అవునయ్యా భూపతినే, అంటే భూమికి పతి మీరు ఇప్పుడు భూమికి పతి అయితే సీత అన్నట్టు. సీత మరి భూమిదేవి యొక్క కూతురు కదా, కాబట్టి మీరు ఇప్పుడు భూపతి, భూమికి భర్త, మరి సీత అనేసరికి ఈయనకి వెంటనే రాముల వారికి మరి మీరే ఇలాగా మీరు ఆలోచించి, మీరు ఎందుకంటే మహావిష్ణువు, మీరు ధర్మ ప్రకారం మీరు ఇక్కడ అవతారం చాలించవలసిన అవసరం కూడా ఏర్పడింది. కాబట్టి మీరు భూపతి, ఆవిడ సీత భూమి యొక్క కూతురు. నాకు కర్తవ్య నిర్దేశం చేయడానికి భగవంతుడు ఈ రూపంలో, తర్వాత యమధర్మరాజు దగ్గర కూడా ఈ కథ మనకి చెప్తారు. ఈ మంత్రి గారిది కథ కూడా ఈయన రాశారనమాట వెంకటప్ప శాస్త్రి గారు, భూపతి అనే మాట కోసం చెప్పేసరికి వెంటనే ఆ నిమిత్తంగా, అంటే భూమికి పతి అయినటువంటి వాడు మళ్ళీ సీతను అట్టే పెట్టుకోవడంలో ఔచిత్యం ఉండదని చెప్పి సీతను అడవులకు పంపించాడంటే కంచిస్వామి వారు ఎంతో పొంగిపోయేట. పంపించడానికి కారణం ఇది కదా, ఎందుకంటే రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పి పొంగిపోయి శ్రీరామ కథామృతాన్ని మెచ్చుకున్నారట. ఈ రకంగా రాఘవనారాయణ శాస్త్రి గారి యొక్క జీవితంలో ఎన్నెన్నో అమోఘమైనటువంటి సంఘటనలు ఉన్నాయి. చిట్ట చివర వారు చితి మీద వారిని చేర్చినటువంటి సమయంలో జగత్ప్రసిద్ధం అమ్మవారి ఫోటో తీశారు. అమ్మవారు వారిలో నుంచి నిష్క్రమిస్తున్నట్టుగా బయటికి వచ్చింది. ఇప్పటికి కూడా ఆ ఫోటో ఆంధ్రప్రభ వారు ప్రచురించిన ఫోటో ఇప్పటికి కూడా ప్రసిద్ధి పొందినటువంటి ఫోటో. దాని మీద వివరాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. అంతటి మహిమోపేతులు. అలాగే శాస్త్రి గారు ఒక ఆత్మ సుప్రభాతం ఒకటి రాశారు. అందులో ఒక శ్లోకం ఏంటంటే, అది ఇప్పటికీ మనకి తెనాలిలో వారి చేత ప్రతిష్ఠించారు ఒక గుడి, పిల్లలమర్రి వంశీకులు, గంగానమ్మపేటలో ఉందండి ఇప్పటికీ అది. అక్కడ శాస్త్రి గారు రాసినటువంటి శ్లోకం ఇప్పటికీ అక్కడ ఉంది. ఈ మధ్య దానికి అర్థతాత్పర్యాలు కూడా నా చేత వాళ్ళు రాయించారు. జన్మాన్యతీతాని కియంతి మేహో అని ఆ శ్లోకం ప్రారంభమవుతుంది. అమ్మా బాలాంబిక ఆత్మసుప్రభాతంలో ఇదొక శ్లోకం. నాకు ఇప్పటికీ ఎన్ని జన్మలు గడిచాయో నాకు తెలియదు, ఎన్ని సుఖదుఖాలు వీటి ఎత్తుపల్లాలు నడిచాయో నాకు తెలియదు. నేను నీకు ఆజీవ దాసుణ్ణయ్యాను తల్లి, నీ అనుగ్రహం వల్ల నాకు ఈరోజు సుప్రభాతం అయింది అని ఆ శ్లోకం యొక్క భావం అండి. అటువంటి అమోఘమైనటువంటి శ్లోకం ఇప్పటికి కూడా మన గంగానంపేటలో శాస్త్రి గారు స్వయంగా ప్రతిష్ఠించారు అమ్మవారి విగ్రహం, అక్కడ కనపడుతుంది మనకి. అయితే ఆయన అమ్మవారిని ఒక కోరిక కోరారు. అమ్మ, ఈ గుడికి ఎవరైనా వచ్చి సహేతుకంగా ఒక్క కోరిక మాత్రం కోరుకుంటే ఆ కోరికను మాత్రం నెరవేర్చు. నాన్న నీకేం కావాలని అమ్మ అడిగితే ఇది అడిగేట, నాకేం వద్దమ్మా, ఈ గుడికి ఎవరైనా వచ్చి నిండు మనస్సుతోటి సహేతుకంగా ఒక కోరిక మాత్రం కోరుకుంటే ఆ ఒక్క కోరికను నువ్వు తీర్చు అన్నారట. ఇప్పటికి కూడా మహిమోపేతమైనటువంటి ఆ గుడి ఆ రకంగానే తీరుస్తూ ఉంది. ఇది శాస్త్రి గారి యొక్క జీవిత ప్రయాణంలో ఏవో కొన్ని అంశాలు పెద్దల సహకారంతో వాళ్ళ ద్వారా విన్నవి కన్నవి మీకు నేను మనవి చేశాను. తప్పులుంటే దైవీ స్వరూపులైన శాస్త్రి గారు పెద్దలు మన్నింతురు కాక. చాలా అద్భుతం. ఎందుకంటే దీన్ని మాటలతో కాదు, ఎట్లా కూడా వర్ణించడానికి వీలు లేనటువంటిది. ఎప్పటి నుంచో నాకున్న ఒక కళ, అంటే రాఘవనారాయణ శాస్త్రి గారి గురించి ఈ జనరేషన్, అంటే వారు బహుశా 90s వెళ్ళిపోయారు అనుకుంటా. 1896లో వారు జన్మించి 1990 వరకు, అంటే 94 సంవత్సరాల పాటు వారు జీవించారు. 1990 అంటే నేను పుట్టి 3-4 ఏళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళిపోయింది. అంటే నాలాగా 30sలో ఉన్న వారికి ఎవరికి కూడా వారి గురించి చూసే భాగ్యం, తెలుసుకునే భాగ్యం లేదు. కానీ మొట్టమొదటిగా తెలుగు టీవీ ఛానల్లోనే ఏదైనా వారి చరిత్ర గురించి ఇంత సవివరంగా తెలుసుకునే ఎపిసోడ్ చేసే భాగ్యం కలిగింది. అందుకని నేను ఈ ఎపిసోడ్లో మధ్యలో ఎక్కడా కూడా ఒక్క ప్రశ్న కూడా, ఎందుకంటే మీరు ఆ ధారావాహికగా వారి జీవితంలో ఒక్కొక్క ఘట్టం చెప్పుకుంటూ వెళ్తున్నారు. మధ్యలో మామూలుగా నేను కొన్ని అంశాలు అనుకున్నాను, మరొక భాగంలో మనం తెలుసుకున్నాం. అలా వారి యొక్క జీవితాన్ని అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్లుగా చాలా ఘట్టాలని
చాలా అద్భుతంగా మాకు వివరించారు. చాలా చాలా కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నిరవివాహిక వారికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని, చాలా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఈరోజు మనం పొందాం. ఈ యొక్క మహానుభావుడు గురించి మనం తెలుసుకోవడం, స్మరించడం సాక్షాత్తు ఆ లలిత అమ్మవారిని, ఆ యొక్క బాలా త్రిపుర సుందరి అమ్మవారిని స్మరించినట్లే. ఎన్ని రోజుల నుంచో ఈ యొక్క చరితామృతాన్ని జనాలకు అందించాలని తపన పడుతూ ఉన్నాను. ఆ యొక్క కోరిక ఈరోజు నెరవేరింది. ఈ యొక్క ఎపిసోడ్ చూసిన వారికి, అలాగే ఈ యొక్క ఎపిసోడ్ని 10 మంది షేర్ చేసిన వారికి కూడా వారి జన్మ ధన్యమవుతుంది. ఎందుకు అంటే వారి యొక్క చరితామృతంలోని ఘట్టాలని తెలుసుకొని, అలాగే వారు సాధనలో ముందుకు వెళ్తూ సాధనా మార్గంలో ఒక్కొక్క మెట్టు ఎదుగుతుంటే, పంపించిన వారికి, చేరవేసిన వారికి, ఈ కార్యక్రమం చేసిన మాకు ఎంత అదృష్టం. ఈ యొక్క విషయాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కూడా అంతే అదృష్టవంతులు. కాబట్టి వారి గురించి తెలుసుకోవటం, వారి గురించి వినటం చాలా అద్భుతం. ఈ యొక్క భాగ్యం మాకు ఈరోజు కలిగినందుకు చాలా సంతృప్తిగా అనుకుంటూ, ఈ యొక్క కార్యక్రమం అనేది నిర్విరామంగానే సాగుతూ ఉంటుంది, నిర్విరామంగానే సాగుతూ ఉంటుంది. జ్ఞానగంగా ప్రవాహం అనేది ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది, ప్రవహిస్తూనే ఉంటుంది. శుభం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు.